టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మీ చేతిలో ఖచ్చితంగా కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉండే ఉంటుంది. కాబట్టి మీ చేతిలో ఉన్న ఫోనును ఒక్క క్షణం మీకోసం కాకుండా మీ కుటుంబం కోసం వినియోగించండి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నారు. నేను చెప్పే అంశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అకాల వర్షాలతోనే రైతన్నలు కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడింది. సో మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ మీ జిల్లాలో మీకు కనిపించిన దృశ్యాలు, అక్కడ రైతులు మాట్లాడిన మాటలను మీ ఫోన్లో పూర్తి స్థాయిలో వీడియో తీసి రేవంత్ రెడ్డికి సంబంధించి హ్యాష్ట్యాగ్ పెట్టి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రైతులు పడుతున్న వేదన అంతా ఇంత కాదు. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా రైతు బిడ్డలే. అది అందరికీ తెలిసిన సత్యం, అందరూ వినాల్సిందే. ఎందుకంటే మనందరం రైతు బిడ్డలం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా రైతులు ఎదుర్కొంటున్న తీరు అంతా ఇంత కాదు. పురిటి నొప్పుల బాధ కంటే వర్ణాతీతంగా కూడా ఎదుర్కొంటున్న తీరు మనం చూస్తున్నాం. ఎందుకంటే పంటలన్నీ కూడా పండించే స్థాయి నుండి, అంటే పెట్టుబడి సాయం లేకపోవడం, దాంతోపాటు ఎరువులు సకాలంలో అందకపోవడం, లేదా పంటకు సంబంధించి నీరు సరిగ్గా అందించలేకపోవడం, లేదా విద్యుత్ సరిగ్గా లేకపోవడం, ఇలా రకరకాల అంశాలను కూడా మనం కోకొల్లలుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ వచ్చాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు రైతులు కనీసం పంటను పండించి మార్కెట్కు తీసుకొచ్చినా, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా కనీసం పట్టించుకునే నాదుడే లేదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ మొబైల్లో మీరు వీడియో తీసి ఖచ్చితంగా కూడా అక్కడ ఉండే రైతు కానీ, ఇక్కడ ఉండే ట్రాక్టర్ డ్రైవర్ కానీ ఎవరున్నా పర్వాలేదు, మీరు చేయాల్సిందల్లా ఆ డ్రైవర్కు సంబంధించి మాట్లాడించే ప్రయత్నం, ఆ రైతుకు సంబంధించి మాట్లాడి పూర్తి స్థాయిలో ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది 9908572666 అనే నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ చేయరు. ఈ వాట్సాప్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్కి 9908572666 అనే నెంబర్కి పూర్తి స్థాయిలో వాట్సాప్ చేయండి. రైతుల సమస్యలు కానీ, రైతులు ఎదుర్కొంటున్న తీరు కానీ, రైతులకు సంబంధించి వేదన కానీ, మీ చుట్టుపక్కల రైతుల కళ్ళాలలో వడ్లు కానీ ఇతరత్ర కానీ తడిసిపోతూ ఉంటే వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను ఈ 9908572666కు షేర్ చేయంటాను. ఎందుకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నానంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులలో మాత్రమే 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తామంటూ చెప్పిన మహోన్నతమైన ముఖ్యమంత్రి అని చాలా స్పష్టంగా చెప్తున్నా. 100 రోజులు అయిపోయి, 200 రోజులు అయిపోయి, 300 రోజులు కూడా పూర్తయిపోయి, ఇప్పుడు 400 రోజులు కూడా అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 17 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి అంటే, కొన్నింటి వరకు పూర్తి స్థాయిలో చేసింది, అన్నీ చేయలేదు అని చెప్పడానికి లేదు. ప్రజలకు ఉపయోగకరమైన నిరుపయోగమైనవి కూడా చేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ 9908572666 అనే నెంబర్కి మీరు ఎందుకు వీడియోలు షేర్ చేయాలంటే, పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందాల పోటీల గురించి సమీక్షా సమావేశం జరిగింది. అందాల పోటీకి సంబంధించి భద్రత విషయంలో మాట్లాడారు, అందాల పోటీలకు సంబంధించి అన్ని విషయాలను మాట్లాడారు. కానీ నా తెలంగాణలో నా రైతు, ఈ భారతదేశంలోనే తెలంగాణ అనేది అన్నపూర్ణ రాష్ట్రం అని తీర్చిదిద్దిన తర్వాత, అన్నపూర్ణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకునే నా తెలంగాణ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో, మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ను ఏం చేద్దామనేది మీరు ఆలోచించాలి. ఎస్, మీరు మీ గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ట్రాక్టర్లో కనబడుతున్న వడ్లు కావచ్చు, కళ్ళాలలో తడిసి ముద్దవుతున్న వడ్లు కావచ్చు, ఆఖరికి టారిఫ్ అంటే పరదలు లేక అల్లాడిపోతున్న తీరు కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, రైతులు పడుతున్న గోస కానీ వేదన కానీ అంతా ఇంత కాదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయంలో మీరు చేయాల్సింది కేవలం 9908572666 అనే నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వాస్తవాలు ఏంటిది అనేది ప్రభుత్వానికి కూడా తెలవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అని చెప్పడంలో మీకు ఏమన్నా సందేహం ఉంటే ఆలోచించండి. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కూడా నేను 3 అంశాలను ప్రధానంగా తీసుకొస్తా. ఆ 3 అంశాల వరకు ఎంతవరకు పూర్తి స్థాయిలో జరిగినాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఒక్కసారి చూడండి. తూకంలో కోత, అన్నదాతకు వెత, క్వింటాలు ధాన్యంలో 5 కిలోల కోత, తరుగు పేరిట రైతుల నిలువు దోపిడీ, తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే తరుగు పేరిట 9 కోట్లైన విలువైన వడ్లు హాంపట్. ఇక పట్టించుకొని అధికారులు, కన్నెత్తి చూడని పాలకులు, పలుచోట్ల రోడ్డెక్కిన రైతులు.
వెల్లువెత్తిన నిరసనలు. దొడ్డు వడ్లు కొనబోమంటూ సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్ల వద్ద వడ్ల లోడుతో బారులు తీరిన వాహనాలు, అకాల వర్షానికి కేంద్రాలలో తడిసిపోతున్న ధాన్యం. ఇక్కడ ఒక్కసారి చూడండి, వరదల్లోనే వడ్లు ఏంది ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ జాప్యం కారణంగా కేంద్రాలలో నిల్వ చేసిన వడ్లు అకాల వర్షాలకు తడిసిపోయి అన్నదాతలకు మరింత నష్టం వాటిల్లుతున్నది. శనివారం కురిసిన వర్షానికి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మార్కెట్ యార్డ్లో వరదలో కొట్టుకుపోతున్న ధాన్యానికి సంబంధించి మీరు చూస్తున్నారు. వీళ్ళేం పూర్తి స్థాయిలో వరదలొచ్చే కాలువలు పోయలే, అట్లని చెరువుల దగ్గర పోయలే, అట్లని బాయిల కింద పోయలే, లేదా మత్తలు పోసే ప్రాంతాలలో పోయలే. వీళ్ళు ఏకంగా కూడా మార్కెట్ యార్డ్, ఆమనగల్లు మార్కెట్ యార్డ్లో పూర్తి స్థాయిలో కూడా వడ్ల ధాన్యం కొనుగోలుకు ఆలస్యమైనది. జాప్యం కారణంగా ఇక్కడ నీళ్లు మొత్తం ఎట్లా నిండిపోయినాయో ఒక్కసారి చూడరు. మరి దీన్ని ఏమనాలి, దీన్ని ఏమంటారో ఒక్కసారి మీరే చూడరు. ఇప్పుడు రైతులకు నష్టపరిహారం లేదు. ఇప్పటికే రైతులు ఎట్లా మోసపోయిలో కూడా నేను చెప్తా వినూరి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇప్పటికీ రైతులు ఎన్ని రకాలుగా మోసపోయిలు. ఒకటి ఏంది, రైతులకు సంబంధించి రైతు భరోసా, అదే మీరు 5,000 ఇస్తాం, మేము 7,000 ఇస్తాం, 14,000 ఇస్తాం, రైతులకు పెట్టుబడి సాయం అందలే. రెండోది రైతు బీమా జాడపత్తలేదు. మూడోది రైతులకు సంబంధించిన రుణమాఫీ లేదు. నాలుగోది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సకాలంలో ఎరువులు కూడా అందని పరిస్థితి కనబడుతుంది. ఈ 4 రకాలుగా కూడా రైతులను మోసపోయిన పరిస్థితి కనబడింది కదా. ఆ తర్వాత 5వ విషయం ఏంటంటే, ఆ ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఏంటంటే అన్ని రకాల వడ్లను కొంటామని చెప్పింది, కానీ కొనుగోలు చేయలే. మద్దతు ధర విషయం, ఈడ మద్దతు ధర విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది అనేది కూడా ఆలోచించాలి. ఈ మద్దతు ధర ఏమైందని. ఇక 6వ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిన విషయమే, పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లింది. కానీ అలాంటి మన తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఏం జరిగింది అంటే వడ్లు కొనన్నాయను అనే కడికి వచ్చింది. అంటే ఏంది, ఈ దొడ్డు వడ్లు ఉంటాయి కదా, ఈ దొడ్డు వడ్లను మేము కొనుగోలు చేయమంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులను ఇన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణలో అవసరమా? మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అవసరమా? ఇంకా కాంగ్రెస్ పార్టీని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుడు మనకు అవసరమా? నువ్వు రైతులనే మర్చించుకుంటలేవు. దేశానికి అన్నం పెట్టే రైతన్న, జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, దేశానికి వెన్నుముక్క రైతు అంటారు కదా, ఆ రైతునే పట్టించుకొని ప్రభుత్వం తెలంగాణలో ఉన్నాక ఇంకెందుకు ఈ దరిద్రపు గొట్టు పాలన అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా. చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో ఆమనగల్లుకు సంబంధించిన మార్కెట్ యార్డ్లో ఇట్లా వడ్లను ఏంది ఎండబోసి రాసులుగా కుప్పలు కుప్పలుగా వస్తే, వర్షం వస్తే పూర్తి స్థాయిలో వడ్లకు నీళ్ళు వస్తే ఏమీ చేయలేని పరిస్థితిలో కన్నీటి పర్యతమవుతున్నారు రైతులు. మరి దీనికి ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా నష్టపరిహారం ఇస్తుందా అంటే ఇచ్చే దిక్కు దివానా కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక్కటే విషయం కాదు, ఈ రైతులకు సంబంధించి ఎట్లెట్లా వాళ్ళ కష్టాలు పడుతున్నారో చెప్తా. ఏంది 2023 అంటే దాదాపుగా 17 నెలల కాలన పూర్తయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పటికే రాలిన మచ్చిపూలేని 487 మంది రైతులు అసలు బాసిలు. 487 మంది రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మరణించిర్రు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. ఇగో 10 బోర్లు 10 లక్షల అప్పు, చుక్క నీటి చాడలేక యువ రైతు కన్నీళ్లు, అప్పుల మీద పడి ఆవేదన మనస్తాపంతో ఆత్మహత్య. ఇది కామారెడ్డి జిల్లా సంగమేశ్వర్లో చోటు చేసుకున్న విషాదం. ఇక అప్పుల బాధతో ఎరువుల వ్యాపారి ఆత్మహత్య, దిగుబడి లేక బకాయిలు చెల్లించని రైతులు అప్పులు కట్టలేక మార్క రాజేందర్ బలవన్ మరణం. భూపాలపల్లి జిల్లా శ్రీనివాసపల్లిలో విషాదం. ఇక కాంటాలు పెడతలేరు, వారాల తడబడి కేంద్రాలలోని వడ్లు కాంట అయిన మిల్లులకు పంపుతలేరు, కొనుగోలు కేంద్రాలలో టారిఫ్లను లేవు, కలెక్టర్లు పట్టించుకోవట్లే ప్రభుత్వ విప్. ఇక యాసంగి ఎవరికి బోనస్ ఇవ్వలేదు, యాసంగి బోనస్ ఎవరికి ఇవ్వలేదు కడియం. మరో 3 రోజులు వర్షాలు 7 జిల్లాల్లో భారీగా కురిసే అవకాశం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి అంచు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి చూస్తున్నాం. ఇక దాంతో అంశం ఏంటంటే పత్తి కొనుగోళ్లలో అక్రమాలు ఎన్నడూ లేని విధంగా భారీగా టీఆర్ల జారీ. ఆ 54,000 టీఆర్ జారీలో అసలు కథ. 54,000 మంది రైతులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు, వీరిలో కేవలం 10,000 మందే అసలు రైతులు, మిగతా వాళ్ళంతా మిల్లర్లు ట్రేడర్లకు సంబంధించిన. ఇక జారీలో ఏఓ కార్యదర్శుల చేతివాటం. రైతుల నుంచి క్వింటాన్కు 5 నుంచి 6 వేల ధరకు
కొన్ని నకిలీ టియాలతో CCCIకి 7,521 రూపాయికి విక్రమ్. పత్తి పొడవు తేల్చడంలోనూ మాయాజలం, తక్కువ పొడవున ఎక్కువ చూపించి అధిక ధర చెల్లింపు అంచు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పత్తి కొనుగోళ్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా కుంభకోణం చోటు చేసుకుంటున్నది. ఇది 3,000 కోట్ల స్కామ్. ఏది ఫేక్ టిఆర్ నెంబర్లతో రైతులకు మోసం. నిరుడు దివాళీ నాడే హైదరాబాద్ కేంద్రంగా బీజం. స్కామ్లో ప్రభుత్వ పెద్దలు, CCI అధికారుల హస్తం. ట్రేడర్లు, బ్రోకర్ల ఖాతాలోకి 3,000 కోట్లు. 7 మార్కెటింగ్ కార్యదర్శులపై వేటే నిదర్శన. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. 60,000 ఫేక్ టిఆర్ నెంబర్లతోని రైతులను మోసం చేసింది అంటూ మాజీ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక రైతు బీమా కీస్తి కట్టరా? ఫిబ్రవరి ప్రీమియం మే నెల వరకు వచ్చినా కూడా చెల్లించదేలేం. రైతు బీమాను సర్కారాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం. 7,750 కోట్ల ప్రీమియం వెంటనే చెల్లించాలంటూ కూడా హరీష్ రావుకు సంబంధించిన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమైంది? రైతు బీమా బంద్ దిశగా అడుగులు పడుతున్నది. 3 నెలలుగా ప్రీమియం కట్టలే. పథకాలన్నీ సర్కార్ నిర్వీర్యం చేయడమే దుర్మార్గం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతు కుటుంబాలకు శాపంగా మారుతుంది. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిరు. యాసంగి పైసలు ఎప్పుడు ఇస్తారు? సగం మందికి కూడా రుణమాఫీ చేయలే. సర్కారుపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఎపిసోడ్ కూడా కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జరిగిన అంశాలు ఏంది అనేది ఒక్కసారి మనం చూడాలి. మా అన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాదన ఏంటి? మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకటి, వీరు బలంగా వాదిస్తున్నారు ఏంది అంటే 100%కు సంబంధించిన రైతు రుణమాఫీ జరిగింది అంటే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే ఈ రైతు రుణమాఫీ విషయం డొల్లతనం ఎప్పుడో బట్టబయలైపోయింది. రైతు రుణమాఫీ అనేది డొల్లతనం ఎప్పుడో బయటపడిపోయింది. మన ముఖ్యమంత్రి, మన పెద్దన్న, మన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న మా రేవంత్ అన్న ఏం చెప్పిండంటే ఒక ఏడాదిని కడుపు మార్చుకుంటా 40,000 కోట్ల రూపాయలు వస్తే చాలు, రుణమాఫీ అందరికీ చేయొచ్చు తెలంగాణలో. గతంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకే దఫా చేసిండో, దేనికి కిరికిరి లేకుండా గట్లనే చేస్తే రైతులందరూ కూడా సంతోషపడతారు అని చెప్పిండు. దాని తర్వాత 3 నెలల గ్యాప్లో మా మంత్రివర్గానికి సంబంధించి ఒక కమిటీ వేస్తే 36,000 కోట్ల రూపాయలు ఉంటే సరిపోతుంది, రైతులకు రుణమాఫీ చేయొచ్చని ఒక కమిటీ నిర్ధారించిన విషయం. దాని తర్వాత అసెంబ్లీలో 26,000 కోట్లకే పరిమితం అయిపోయింది ఇది. దాని తర్వాత ఏమైపోయింది? 26,000 కోట్లకు అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్లో ప్రవేశపెట్టిలు. దాని తర్వాత జరిగిన విషయం ఏంటంటే కేవలం 17,900 కోట్ల రుణమాఫీ జరిగింది. అంటే ఈ తెలంగాణలో దాదాపుగా మనం అంచనా వేసుకుందాం సుమారుగా 70 లక్షల మంది ఉంటారండి. తక్కువలో తక్కువ మీరు ఎంత గింజుకున్నా ఏం చేసినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా 70 లక్షల మంది ఉంటారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయంలో ఏంటంటే ఇక్కడ దాదాపుగా 70 లక్షల మంది ఉంటారు. ఈ 70 లక్షల మందికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కేవలం 40 లక్షల మందికి పరిగణలోకి తీసుకున్న చివరికి ఒక 20 లక్షల మందికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయింది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ అనేది జరగలే. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ సరిగ్గా జరగలేదు. మా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే 100% రుణమాఫీ అయింది అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంది అంటే మా రేవంత్ సర్కార్కు మరొక ఆటుపోటు ఏంది అంటే విపక్షం చాలా బలంగా ఉంది. తెలంగాణలో ఏంది అంటే బీజేపీ హంఫట్ ఉన్నదా లేదా అనేది చెప్పాలి. కొట్టుడు పోయింది, దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ అనేది మాట్లాడడానికి నోట్లో నాలిక లేనట్టుగా వ్యవహరిస్తున్నది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే బీఆర్ఎస్ అనేది చాలా బలంగా ఉంది. ఇది ప్రజల పక్షాన ఎందుకు పోరాటం చేస్తుందంటే బీఆర్ఎస్కున్న నైజం, బీఆర్ఎస్కున్న పుట్టుకకు, బీఆర్ఎస్కున్న ఒక బలమైన శక్తి ఉన్నది. ఏంటి అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నది, దాంతోపాటు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. సో అధికారంలో ఉన్నది, ప్రతిపక్షంలో ఉన్నది, మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 17 నెలలుగా పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్షంలో ఉన్నది.
అంటే వీళ్ళకు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా తప్పులను ఎట్లా ఎత్తి చూపాలనో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో స్పష్టంగా తెలుసు. దాంతోపాటు 10 సంవత్సరంలో అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఏవైతే ఫలాలు ఉంటాయో అవి ఏ విధంగా ఉన్నాయో కూడా నిరూపించడానికి కూడా 17 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీకి చిచ్చు ఓపిస్తున్నది. ఈ బలమైన విపక్షం ఏమని చెప్పింది అంటే రేవంత్ రెడ్డి నోట 100% రుణమాఫీ అయింది అనేది చాలా సందర్భాలలో చెప్పిలు. నిన్నటికి నిన్న మీ అందరికీ తెలిసినవే మన రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగ్గారెడ్డి ఒక సవాల్ విసిరాడు. డేటు ఫిక్స్ టైం చేయమని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. ఏంది 100% రుణమాఫీ అయింది, మేము ఏ చర్చకైనా సిద్ధమని చెప్పాను. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి కాలే, దాంతోపాటు మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలలో కాలే, దాంతోపాటుగా ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాలలో కాలే. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ రుణమాఫీ 100% జరగలేదు అనేది చాలా స్పష్టం. దీంట్లో మనం ఎవ్వరం కూడా మాట్లాడడానికి లేదు. ఎవరైతే వైఆర్టీవీ లైవ్ చూస్తున్నారో వారందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా మీ గ్రామాలలో చెక్ చేసుకోండి. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ విమర్శ లేదు, అట్లానే పొగడడం లేదు. మీ గ్రామంలో పూర్తి స్థాయిలో 100కు 100% రుణమాఫీ జరిగిందా? నెంబర్ 1, రుణమాఫీ అనేది జరగలే. ఇక రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ అనేది నన్ను అడిగితే ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది అంటే వెనక నొయ్యి ముందు గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. ఈ అధికార పార్టీ ఎటు అడుగేసినా కూడా ఏం చేసినా కూడా నాకు తెలిసినంత వరకు ఇక జీవన్మరణ పోరాటంలో ఉన్నది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాను స్వయంకృత అపరాధాలు చేస్తుంది అని చెప్పడానికి ఒక బలమైన కారణం. ఇది ఇక్కడితో అయిపోయిందా అంటే హరీష్ రావు దీనికి సవాల్ విసిరండి. ఏమని 100% రుణమాఫీ అని ఎక్కడ జరిగిందో చూపెట్టమని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశాడు. దీనికి జగ్గారెడ్డి స్పందించలే, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే, దీనికి మంత్రులు స్పందించలే, దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా స్పందించలే. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నది అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నది అంటే కోడిగుడ్డు లెక్క అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక బలమైన కౌంటర్, ఇప్పుడు విపక్షం నుండి ఏదైనా ఒక బలమైన కౌంటర్ వేస్తే దానికి కనీసం సౌండ్ అంటే కనీసం దానికి కౌంటర్ ఇవ్వలేని పరిస్థితులలో అధికార పార్టీ ఉంది. కనీసం విపక్షం ఏదైనా బలమైన అస్త్రశస్త్రాలను ఉపయోగించి ఒక కౌంటర్ ఇస్తే దానికి ఎన్కౌంటర్ ఇవ్వలేని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది వాస్తవమైన విషయం. ఇక రుణమాఫీ గోవింద అయిపోయింది, ఛాలెంజ్ అంతా కూడా ఆగమాగం అయిపోయింది. ఈ ఛాలెంజ్ గురించి పట్టించుకునే నాదుడే లేదు. ఛాలెంజ్ గోల్మాల్ అయిపోయిన పరిస్థితి కనబడింది. ఇక రైతులకు రుణమాఫీ కాలే కదా. ఇక రెండో ఎపిసోడ్ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మరొక రకంగా మోసం చేసింది. రైతులకు ఎట్లా మోసం జరిగింది ఈ కాంగ్రెస్ సర్కార్తోనే అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సర్కార్ ఎన్ని రకాలుగా మోసం చేస్తుంది అంటే మామూలుగా మోసం చేయలే. రైతులకు సంబంధించిన రైతు భరోసా, ఈ రైతు భరోసా ఏంది 7,500 కాస్త మేము 15,000 ఇస్తాం అని లెక్క పెట్టుకుంటూ వచ్చింది. ఏమైపోయింది ఈరోజు? రైతు రుణమాఫీ 100% కాలేదనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డకు తెలుసు. మరి రైతు భరోసా, అదే పెట్టుబడి సాయం మన భాషలో, మరి పెట్టుబడి సాయం ఏమన్నా ఇచ్చిర్రా అంటే ఇవ్వలే. 17 నెలల కాలంగా ఏంది ఇగో పావు ఎకరం ఉన్నోళ్ళకి ఇస్తానం, అర్ధ ఎకరం ఉన్నోళ్ళకి వేస్తానం, ఇగో ఎకరం ఉన్నోళ్ళకి వేసినాం, ఇగో 2 ఎకరాలు ఉన్నోళ్ళకి వేస్తున్నాం, ఇగో 3 ఎకరాలు ఉన్నోళ్ళకి వేస్తున్నాం, ఇగో 5 ఎకరాల్లోపు అయిపోయింది, ఇగో 10 ఎకరాల్లోపు ఇయ్యం లేదు. జనవరిలో ఇస్తాం, అరే ఫిబ్రవరిలో ఇస్తాం భయ్, అరే మార్చిలో ఇస్తాం భయ్, అరే ఏప్రిల్ 12 నాటికి కేల్కత్తం దుకాణం, అరే మేల మొత్తం ఫినిష్ అయిపోతుంది. అన్నీ జూటా మాటలే, అన్నీ దొంగ మాటలే. ఏమైపోయింది ఈరోజు రైతు భరోసా? ప్రతి రైతుకు కూడా వర్షాకాలం, దాంతోపాటు 2 పంటలకు సంబంధించి 3 పంటలు వేసుకునే రైతులు ఉన్నారు. 2 పంటలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాకీ ఉన్నది కదా. ఈ బాకీ విషయాన్ని ఎందుకు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అంటే దీనికి ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన సమాధానం లేదు. రైతులను మోసం చేసిన తీరు. ఇక ఇప్పుడు మరొక మోసం ఏంది? రైతు మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మోసపోతున్నాడా? ఎస్, చాలా స్పష్టంగా మోసపోతున్నాడు. ఏంది?
రైతు బీమా ఇది అందరికీ తెలుసు కదా. ఈ రైతు బీమా సంగతి ఏంది? నేనే ఉన్నా, నా పేరు రంజితు, నేను ఒక రైతును అనుకోండి. నాకు ఒక 4 ఎకరాలు ఉన్నది. నాకు 4 ఎకరాలకు సంబంధించి రుణమాఫీ కాలే, ఏది 100%. రెండోది రైతుకు సంబంధించిన రైతు భరోసా వేయలే, నాకు వేయలే. దాంతోపాటు నాకు అప్పులు ఎక్కువైపోయినాయి. ఇక ఏంది, పంట దిగుబడి రాలే, సకాలంలో నీరు అందలే, నాది కెనాల్ కింద పండించే పంట. దాంతోపాటు నాకు కరెంటు సరిగ్గా ఇయ్యలే. దాంతోపాటు పంట సరిగ్గా పండకపోవడంతో నేను వేసిన మొక్కజొన్ననో లేకపోతే పల్లిసేనో లేకపోతే పసుపు ఏదో సరిగ్గా వండలే. నాకేమైపోయింది ఇక్కడ, నాకు 4 ఎకరాల భూమి ఉంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తే నేను కాస్త రిలాక్స్ అయ్యేటాను. ఎందుకంటే అప్పులోడు వచ్చి ఇంటి మీద పడడు కావచ్చు. దాని తర్వాత మళ్ళీ అప్పు పుట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రైతులకు సంబంధించి రైతు పెట్టుబడి ఇచ్చినవా సరే, రుణమాఫీ చేయలేకపోయినా నేను విత్తనాలు వేసుకోవడానికి ఎరువుల షాపులకు లేకపోతే ఫర్టిలైజర్ షాపులలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా నేను విత్తనాలు కొనుగోలు చేయడానికి నాకు పెట్టుబడి సాయం అందించినవా? అందించలే. ఇక నాకు మిగిలింది ఏంది, పంటకు సంబంధించి సరిగ్గా నీరు కరెంట్ ఇచ్చినవా? ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టు తలాపుకు పెట్టుకున్నావు, గోదావరి జలాలు ఉన్నాయి, అనేక నదులు ఉన్నాయి, వాటినన్నింటినీ ఉపయోగించి మళ్ళీ ఇచ్చినవా? ఇవ్వలే. ఇది కూడా అయిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేం దిక్కుంటా చూడుర్రి. నాకు ఉన్న ఇంట్లో భార్య పిల్లలు లేదా తల్లిదండ్రులు, వీళ్ళని నమ్ముకొని కంటే నేను నా భూమిని నమ్ముకునే బ్రతుకుతున్నా కదా. నా భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అనేది నాకు రుణమాఫీ చేసి, ప్రభుత్వం అనేది రైతు భరోసా వేసి, ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో సకాలంలో నీరు కరెంట్ అందించి, దాంతోపాటు నాకు ఎరువులను అందుబాటులో పెడితే, దాంతోపాటు నేను పండించిన పంట ఇక నేను ఎట్లా ఆరుగాలం కష్టపడ్డానా ఏం చేసినా నాకు తెలుసు, నా మనసాక్షి తెలుసు, దేవుడికి తెలుసు అనుకొని నా గొడ్డు కట్టం నేను చేసిన మొత్తానికైతే ఒక 20-30 క్వింటాలకు సంబంధించిన వడ్లో లేకపోతే పత్తో పండించిన దాన్ని నేను మార్కెట్కు తీసుకువెళ్ళాను. నేను ఏ వడ్లు పండించినా నేను దొడ్డు రకం పండించిన. ఇప్పుడు ఈ దొడ్డు రకాన్ని నేను మార్కెట్కు తీసుకుపోతా అంటే మార్కెట్లో నేను కొనను అంటే నా బతికేం కావాలి? ఈరోజు నేను పత్తి తీసుకపోతే పత్తిలో తేమ ఉన్నది, లొట్టపీస్ ఉన్నదని రకరకాలుగా చెప్పి నన్ను మోసం చేస్తే నేనేం చేయాలి? ఇప్పుడు రంజిత్ అనే రైతు ఇప్పుడు ఏం చేయాలి? అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత స్పష్టంగా మోసపోయినా కదా. నేను నమ్ముకున్న నా భూతల్లి ఒడిలోనే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతా కానీ ఇంకా నేను చేసేది ఏముంటుంది? ఇప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితి ఇది. అట్లని నేను ఆత్మహత్య చేసుకోవాలని చెప్తలేను, ఏ దిక్కు లేదు అంటున్న రైతులకు ప్రభుత్వం ఏదో ఒక మార్గం చూపెట్టాలి కదా. నువ్వు చేస్తే 100% రుణమాఫీ అన్నది, లేదా ఇస్తే 100% రైతులకు సంబంధించిన రైతు భరోసాలే, లేదు అంటే రైతులకు సంబంధించిన ప్రీమియం 3 నెలలుగా బాకీ ఉన్నది ఆ బీమా అన్నగట్టు, లేదు అంటవా పూర్తి స్థాయిలో సకాలంలో ఎరువులు అన్న అందుబాటులో, లేదు అంటవా రైతులకు సంబంధించిన నీళ్లు కానీ కరెంటు కానీ అందుబాటులో ఉంచు, లేదు అంటవా అన్ని రకాల వడ్లనన్న కొను, లేదు అంటవా అన్ని రకాల వడ్ల కొనుగోలు 500 బోనస్ అన్ని. ఇవన్నీ ఏవీ లేకుండా నన్ను వ్యవసాయం చేయమంటే నేను ఏం నుండి చేయాలి? ఇక చెప్పుర్రి. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో రంజిత్ అనేట ఆయనకు 4 ఎకరాల భూమి ఉన్నదండి. నాకు 1,00,000 వరకు అప్పు ఉన్నది. 99,999 రూపాయల రుణమాఫీ జరిగింది. నాకు 4 ఎకరాలకు సంబంధించి 4 ఎకరాలకు రైతు భరోసా పడ్డది, అంటే పెట్టుబడి సాయం పడ్డది. పెట్టుబడి సాయం అయితే పడ్డది కదా. పెట్టుబడి సాయం పడ్డాక పూర్తి స్థాయిలో కూడా ఎంత లేదన్న, అంటే పెట్టుబడి సాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూడరి, 4 ఎకరాలకంటే 7,500 చొప్పున వేసుకున్నా కూడా పూర్తి స్థాయిలో ఒక 30,000 రూపాయలు వచ్చినాయి ఈడ. దాంతోపాటు నాకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, కరెంట్ 24 గంటలు వచ్చింది. ఎరువులు కావాలంటే ఇట్లా ఫర్టిలైజర్ షాపో లేకపోతే ఇతరత్ర సొసైటీకి పోతేనే తొందరనే దొరికినాయి. దాంతోపాటు మార్కెట్కి రాగానే దమ్న కొనుగోలు చేయడానికి ఆలస్యం అయితే టారిఫ్లు ఇచ్చిళ్ళు, బస్తాలు ఇచ్చిళ్ళు, గోనె సంచులు ఇచ్చిళ్ళు, నాకు అన్ని రకాల సౌలతులు కలిసినాయి. ఇక నేను మళ్ళీ కేసీఆర్ రావాలి అని అనుకుంటా కానీ కాంగ్రెస్ వాళ్ళనే ఏది నెత్తి మీద పెట్టుకొని ఊరేగలని అయితే నేను అనుకోను కదా. ఇది రియాలిటీ, ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సింది. ఇక ఇక్కడ మీకు కనబడుతున్న చిత్రాలు చూస్తున్నారు కదా, ఈ ఫోటోలన్నీ కూడా. ఇప్పుడు ఈ ఫోటోలలో రైతులది ఏమన్నా తప్పున్నదా? రైతు అనే వ్యక్తి ఆరుగాలం కష్టపడి ఎండకో వానకో చలికో ఎండో వడిచో తడిచో ఏదో ఒకటి చేసుకొని నువ్వు నీళ్ళు ఇవ్వకపోయినా, నువ్వు కరెంట్ ఇవ్వకపోయినా, ఎరువులు ఇవ్వకపోయినా, ఏ పెట్టుబడి ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకపోయినా ఇంత అద్భుతమైన పంటను పండించాను. మరి ఈ పంటను ఈరోజు కొనుగోలు చేయడానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి? అందాల పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయని మా కాకా పేపర్లో రాసిండు, ఎన్నో రాసిండు మా కాక.
ఇగో చూడు, ఇగో హైదరాబాద్లో హై అలర్ట్. ఇటు మిస్ వరల్డ్ పోటీలు, అటు పాక్ ఇండియా మధ్య టెన్షన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం అనేది రాదు, ఎందుకు రాదో కూడా దానికి సంబంధించి నేను పూర్తిగా కూడా ఏంది అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఇటు మిస్ వరల్డ్కు సంబంధించిన పోటీలు ఇగో ఇక్కడ మీరు మళ్ళీ చూడాలి. ఏంది అంటే మళ్ళీ నన్ను అనద్దు, ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన ఎపిసోడ్ కాబట్టి ఇటు మిస్ వరల్డ్ పోటీలు, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు, గచ్చిబౌలి హైటెక్ సిటీలో హై సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, అనుమానితులను గుర్తించేందుకు ఫేక్ ఫ్యాక్ట్ టెక్నాలజీ, మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతకు మహిళా పోలీసులు, సోషల్ మీడియా యాక్టివిటీపై పోలీసుల నజర్, రెచ్చగొట్టే పోస్టింగ్లు, ఫేక్ న్యూస్లను గుర్తించేందుకు స్పెషల్ టీం. వారవ్వా, ఇది చూడురిగా, రెచ్చగొట్టే పోస్టింగ్స్, ఫేక్ న్యూస్, ఏం లేదు, ఏది దొరికినా లోపడేయడానికి సిద్ధంగా ఉన్నారు అని. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే మిస్ వరల్డ్ పోటీలు సరే, ఇక్కడ పారిశ్రామిక సంబంధించిన సదస్సు వ్యక్తులు అంటే 100% సపోర్ట్ చేస్తా. ఈ మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు మనకు ఎందుకు, ఏమైనా ఉపయోగం ఉన్నాయా? తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలకి ఏమైనా ఉపయోగం ఉన్నా అంటే అందాల పోటీలను చూసి పెట్టుబడులు వస్తాయా? నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయర్రి, నేను కామెంట్లు కూడా చదువుతా. మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఏమన్నా లాభం వస్తుందా? ఒకటి నేనేమంటున్నానంటే ఇదే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు సమీక్షా సమావేశం చేశారండి. సమీక్షా సమావేశం చేసి దాని గురించి చాలాసేపు దాదాపుగా కొన్ని గంటల పాటే కూర్చున్నారని నాకు సమాచారం అయితే ఉంది. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి చేసే ప్రయత్నం చేశారు. నేనేమంటున్నానంటే ఈరోజు ఇక్కడ ఈ చిత్రం కంటే ఇక్కడ కదా మనకు భద్రత కావాల్సింది. మరి నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కలెక్టర్ల వ్యవస్థ, నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవస్థ, నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ స్థాయి నుండి పూర్తి స్థాయిలో కూడా అధికారుల కమ్యూనికేషన్ ఏమైపోయింది. సరే, మా ముఖ్యమంత్రి ఇటు పూర్తి స్థాయిలో పరిపాలనా వ్యవస్థ కానీ అటు మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ కాంగ్రెస్ పార్టీ రొచ్చుకు సంబంధించి పాపం ఆయన అందులో నుంచి బయటపడి క్లీన్గా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆ విషయాన్ని మనం పక్కన పెడదాం, ఓకేనా? ఆ విషయాన్ని మనం పక్కన పెడదాం. సరే, అది జరుగుతుంది, ఎట్లున్నది, ఏం కథ అనేది మనం చూద్దాం. అది సెకండరీ వ్యవస్థ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అనేటోళ్ళైనా రైతులను పట్టించుకోవాలి కదా. వీళ్లకు గోనె సంచులు ఇచ్చో లేదా టారిఫ్లు అంటే కప్పుకోవడానికి కవర్లు ఇచ్చో ఏదో ఒకటి అయితే సాయం చేయాలి కదా. మరి వీళ్ళకేమైంది అంటున్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదా. దీనికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మనం ఏం చేద్దాం అనేది కూడా ఒకసారి మనందరం కూడా దయచేసి ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది, ఇక్కడ వడ్లకు సంబంధించిన పంచాయతీ ఏమో ఇట్లున్నది. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రిని ఇక్కడ నేను విమర్శ చేస్తలేను. మా ముఖ్యమంత్రి అందాల పోటీలకు సంబంధించిన సమీక్ష పెట్టినప్పుడు ఈరోజు సరే సెక్రటరియేట్కు రావును, ఎందుకు రావు నేను చెప్తా. సెక్రటరియేట్కు రాకపోవడానికి నీ పేపర్ ఎన్నో రాసిందే. ఇగో చూడు, నీ పేపర్ రాసింది, ఏమని రాసింది ఇడా, ఏంది స్పెషల్ సెక్రటరీ సుప్రీం ఆ శాఖలో నిర్ణయాలని ఆఫీసర్ కన్సర్నలను ఓకే చెప్తేనే ఫైల్స్కు ముందు, లేదంటే పెండింగ్లోనే బదిలీలు ప్రమోషన్లోనూ ఆ ఐఏఎస్దే హవా. అధికారికి సదరు శాఖ మంత్రి సైతం ఫుల్ సపోర్ట్, ఏమీ చేయలేక సీనియర్ ఆఫీసర్ మౌనం. కొన్ని రోజులు సెక్రటరియేట్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఓ శాఖ మంత్రి కన్నా అందులో పనిచేస్తున్న ఓ స్పెషల్ సెక్రటరీకి పవర్ఫుల్గా మారారని ప్రచారం కొనసాగుతుంది. సదరు స్పెషల్ సెక్రటరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఫైల్స్ ముందుకు కదులుతున్నాయని, లేకపోతే ఎంతటి కీలకమైన ఫైల్స్ అయినా అటకెక్కడం ఖాయమంటూ కూడా టాక్ నడుస్తుంది. ఈ పరిస్థితి సాధారణ లీడర్లతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులకు సైతం ఎదురైనట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు శాఖ మంత్రి సపోర్ట్తోనే ఆ సెక్రటరీ హవా నడుస్తుందనే చర్చ జోరుగా సెక్రటరియట్ వర్గాలలో సాగుతున్నది. ఆ శాఖలో సదరు ఆఫీసరే సుప్రీం. సాధారణంగా మంత్రులు తమ శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు చొరవ అస్సలు సహించరు. తాము చెప్పినట్లుగానే నడుచుకోవాలని, ఏం జరిగినా తమ కనుసన్నలలో జరగాలని ఆదేశిస్తారు. ఒకవేళ ఎవరైనా పరిధి దాటి వ్యవహరిస్తుంటే వెంటనే వారికి వార్నింగ్ ఇస్తా అంటారు. అయినా వినకపోతే అక్కడి నుంచి తప్పించి తమ మాట వినే ఆఫీసర్లను
సెక్రటరీలుగా అపాయింట్ చేసుకుంటారు. కానీ ప్రస్తుతం ఓ శాఖలో మంత్రి కన్నా జూనియర్ ఐఏఎస్ అధికారి హడావిడి ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. ఆ ఆఫీసర్కు తెలియకుండా శాఖలో చీమ చిటుక్కుమన్నదనేది సెటైర్లు కూడా వినబడుతున్నాయి. ఎంతటి కీలకమైన ఫైల్స్ అయినా సరే సదరు అధికారి ఓకే చెప్పాల్సిందేనని, లేకపోతే పెండింగ్ శాఖలోనే ఖాయమనే ఆరోపణలు వినబడుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్పినా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి అంటే, మా అన్నకు మా పెద్దన్నకు, ఎందుకంటే పెద్ద అన్న అనే వెళ్తా, నేను అన్న అనే వెళ్తా, ఏదేమన్నా కానీ మా పెద్దన్న రేవంత్ రెడ్డికి గీడ అడుగు పెట్టవే అని చెప్పిన. ఎందుకు? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కనుక సెక్రటరియేట్కి వస్తే ఆయనకున్న భయాలు చెప్తా. ఆల్రెడీ పూజలు స్టార్ట్ చేసిండు అనుకోర్రి. ఒకటి, సీఎం పోస్ట్ ఊస్టట, సీఎం పోస్ట్ పోతుందనే భయం. ఎందుకు? వాస్తు బాగోలేదట. ఎందుకు? గత ముఖ్యమంత్రి కేసీఆర్ను అబ్బబ్బబ్బబ్బా నోటికి ఏదత్తే అది తిట్టిలు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, చోటా బడా మీడియం అన్నీగా మొత్తం అందరూ గ్రాండ్ మిక్సరే వచ్చి ఇక కాంగ్రెస్ కాండువా కప్పుకున్నాయంటే ఇక విమర్శలకే టీవీ కనబడదు, కేసీఆర్ ఎక్కడైనా అని గావు 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 అని అరిచారు. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. కమాండ్ కంట్రోల్ రూమ్కి ఎందుకు పోతుండే మా ముఖ్యమంత్రి? ఇంత అద్భుతమైన రాజభవనం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 4 కోట్ల మంది తమ జీవితాలను తలరాతలు మార్చే సెక్రటరియట్ ఇంత అద్భుతంగా నిర్మాణం చేసి ఇక్కడ కూర్చోమని పూర్తి స్థాయిలో పరిపాలన చేయమని మేమందించిన స్వర్ణభవం, ఇంత అద్భుతమైన భవనాన్ని మేము ఇస్తే అక్కడికి పోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్కి ఎందుకు పోతున్నాడు అంటే సీఎం పోస్టు పోతుందని పోతున్నాడట. వాస్తు పిచ్చి బ్రహ్మాండంగా పెరిగిపోయింది అనేది వాస్తవం. ఎట్లా చెప్తా అంటే మెయిన్ గేట్, బాహుబలి గేట్ అనేది ఎంట్రన్స్కు సంబంధించి దాన్ని బహుశా 5 కోట్లు 6 కోట్లు అయినాయట. దాన్ని క్లోజ్ చేయడానికి 5-6 కోట్లు అయినాయట. ఇది ముఖ్యమంత్రి గారికి నేనేదో పత్రికలో చదివిన, పూర్తి స్థాయిలో కూడా 5-6 కోట్ల రూపాయలు అయినాయట. మరి దాని సంగతి ఏందో ఇక సీఎం పోస్ట్ పోతుందని చెప్పి ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు సెక్రటరియట్ కొత్తలో అబ్బో సెక్రటరియట్కు రాను ముఖ్యమంత్రి, సెక్రటరియట్ అన్నాను ముఖ్యమంత్రి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామే అన్నా, పెద్దన్నా, రేవంతన్నా, ఓ రేవంతన్నా ఏడున్నావు, ఏమైంది మరి? నువ్వు సెక్రటరియట్లో ఎందుకు అడుగు పెడతలేవు? సెక్రటరియట్లో అడుగు పెట్టకపోవడానికి బలమైన కారణం ఏంటి? ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్పెషల్ సెక్రటరీ సుప్రీంగా ఇక్కడ ఇగో చూడు, నువ్వు సెక్రటరియట్కు రాకపోతే జూనియర్ ఐఏఎస్ అధికారి సీనియర్లను వేధిస్తున్నాడట. అక్కడ ఏ ఫైలు జరగాలన్నా ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కావాలంట. ఆ మంత్రి ఫుల్ సపోర్ట్ ఉన్నాడట. ఎవరా మంత్రి? కోడిగుడ్డు మీద ఈకలు వీకే మంత్రా, లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా న్యాయం చేసే మంత్రా? రేవంత్ రెడ్డి సెక్రటరియట్కు రాకపోతే ఇగో ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏంటి అంటే స్పెషల్ సెక్రటరీ సుప్రీం అయిపోయిండు. స్పెషల్ సెక్రటరీ సుప్రీం అయిపోయిండు. దేంట్లే? ఇగో ఇది మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నదట. తెలంగాణ సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన పేరు పెట్టిన ఈ సెక్రటరియట్కు నేను మళ్ళీ చెప్తున్నా, దళిత బిడ్డలందరికీ చెప్తున్నా, నా దళిత జాతికి మొత్తం చెప్తున్నా, నా దళిత వారసులందరికీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. 2 విషయాలు మీరు చాలా బలంగా కూడా ఆలోచించాల్సిన విషయం. ఓ నా దళిత జాతి బిడ్డలారా, నా వారసులం, మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మీరు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ అధికారంకి రాగానే ముఖ్యమంత్రి మంత్రులకు ఎందుకండి అంత అహంకారం? మా దళిత బిడ్డ మా అంబేద్కర్కు సంబంధించిన విగ్రహం 125 అడుగులు వేడితే దానికి సంబంధించి నివాళులు కానీ, జయంతులు కానీ, లేదా వర్ధంతులు కానీ, లేదా ఏదైనా స్పెషల్ డేలు వస్తే రారు. ఈరోజు మా సెక్రటరియట్కు బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేరు పెడితే మా సెక్రటరియట్లో అడుగు పెట్టరు అంటే ఎందుకు రారు? ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైతే లేదు? ఈ ప్రశ్న ఎందుకు రావట్లేదు? మన దళిత బిడ్డలందరం మనం ఆలోచించుకోవాలి. మనం ఇట్లా కూడా ప్రశ్న వేయాలి. మరి ఎందుకు వస్తలేరు? మాకు డౌట్ ఉన్నది. ఈరోజు పరిపాలన చేయమనే కదా 4 కోట్ల మంది ప్రజలు గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంచిగా అద్భుతంగా కట్టించిన ఈ కట్టడాలకు సంబంధించి ఎందుకు పోతలేరు? మరి దీనికి సమాధానం కావాలి. మన దళిత జాతి అంతా కూడా ఏకం కావాలి. మన దళిత బిడ్డలందరం కూడా ఏకం కావాలి. ఈరోజు మన పోరాటం చేయాలి ఈ ప్రభుత్వాల మీద. మేము ఇప్పుడు ప్రజాభవన్ అని పెట్టిల్లు, మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టిల్లు. ఆడికి ఎందుకు ముఖ్యమంత్రి పోడు? ప్రజా సమస్యలకు సంబంధించి అక్కడ అధికారులను పెట్టిన అంటాను. కావాలో మాకు దొరుకుతలేరా అండి? మీకు
ఊళ్ళో పోతే పంచాయతీ కార్యదర్శి దొరుకుతాడు, మండలం పోతే ఎంఆర్ఓ దొరుకుతాడు, కాస్త నియోజకవర్గానికి పోతే ఆర్డీఓ దొరుకుతాడు, జిల్లా పోతే కలెక్టర్ దొరుకుతాడు. మాకు దొరుకుతలేరు అధికారులు. అధికారుల కోసం 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్ల బస్సు ఎక్కి వచ్చి హైదరాబాద్లో దిగి ఆ బస్సు ఎక్కి మళ్ళీ అక్కడికి పోయి ఆడ తెల్ల పేపర్ మీద రాసుకొని మా బాధలు మా గొడవలు తీసుకుపోయి మళ్ళీ గాడెత్తే మీరు ఎన్ని పరిష్కరించిల్లు అవి? అంటే మా దళిత బిడ్డలు, మా దళిత జాతి అంటే అంత చిన్న చూపా? ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఎప్పుడైతే అక్కడ ప్రజాభవన్ అని పెట్టిలో ముఖ్యమంత్రి రాలే, మంత్రులు రాలే, ఎమ్మెల్యేలు రాలే. ఇక్కడ కూడా ఇదే అవుతుంది. ఇంకొక బాధాకరమైన విషయం ఏందో తెలుసా? ఈరోజు తెలంగాణలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సబ్బండ వర్గాలు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అంటే, నేను మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటున్నా, మా పెద్దన్న కాబట్టి. ఎందుకంటే సోదర సమానుడు కాబట్టి అన్న అని పిలవాలి. మరి నేను మా అన్నను కలవాలి. మా అన్న అపాయింట్మెంట్ ఏడ దొరుకుతుంది నాకు? ఇప్పుడు అన్న ఇంట్లోనే ఉంటాడు, లేదా కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తాడు, అంతేనా? ఇక అంతకు మించి సెక్రటరియట్ కంటే అసలు అడుగు పెడితే సీఎం పోస్ట్ పోతుందని ఉన్నది కాబట్టి ఇది కొట్టేద్దాం. మరి నేను ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కలవాలి? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని నేను కలవాలి అంటే ఎక్కడ కలవాలి? నా బాధ ఉన్నది, నా గోడు ఉన్నది, వెళ్ళబోసుకోవాలి. ఇట్లా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అడుగుతున్నాడు. సరే, ప్రజాభవన్ మాకు దొరికేదే, సెక్రటరియట్ కళ్ళ ముంగడ కనబడేదే. ఏమైపోయినది? ఈరోజు ముఖ్యమంత్రిని కలవాలంటే మేము ఏడికి పోవాలి? ముఖ్యమంత్రి మాకు ఎక్కడ దొరుకుతాడు? ముఖ్యమంత్రిని మేము ఎక్కడ కలవాలి? మా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో మాకు దొరకాలి. మా ముఖ్యమంత్రి మా ప్రజల్లోకి రావాలి. మా ముఖ్యమంత్రి మాకు వారంలో ఒకరోజు పూర్తి స్థాయిలో ప్రజల కోసం కేటాయించాలి. మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజలతో ఉండాలి. మా మంత్రులు వారంలో 2 రోజులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి ప్రజలను కలిసే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి సెక్రటరియట్కు రాకపోతేనే స్పెషల్ సెక్రటరీ ఇక్కడ సుప్రీం అయిపోయింది కదా. స్పెషల్ సెక్రటరీ అంటే ఈయన జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఈయన ఎంత పెద్ద ఫైల్ ఉన్నా అట్లా ఇసురు కొడతాడు, పైకి అటకెక్కిచ్చేస్తుండు. చాలా బాధాకరమైన విషయం. సీనియర్లు అందరూ వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటుండు. ఇది మళ్ళీ నేను చెప్పలే, ఇగో వాళ్ళ పత్రిక, వాళ్ళ పేపర్, వాళ్ళ పత్రికనే చెప్పింది. ఇగో దీంతో పాటుగా ఇక్కడ మిస్ వరల్డ్కు సంబంధించిన పోటీలు అని ఇగో వాళ్ళ పత్రికనే చెప్పింది. ఇగో వెలుగు పేపర్ వాళ్ళే, ఇవి వాళ్ళే చెప్పిర్రు, నేను చెప్తలేను ఇవి. మళ్ళీ వేరే పేపర్ అంటే పూర్తి స్థాయిలో కూడా అనుకుంటారు. కానీ ఇక మీరు అందుకే ఆలోచించాలి. ఇక ఇది ఇట్లున్నది పంచాయతీ. ఇక ఏంది రైతుల పరిస్థితి అయిపోయింది. ఇక నీకు 10 బోర్లు పడ్డా, 100 బోర్లు వేసినా, 10 లక్షల పైన, 2 కోట్ల పైన, 200 కోట్ల పైన కూడా మా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. అంటే క్లియర్ కట్గా మా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలను పట్టించుకోదు. మీకు అందరికీ కూడా అర్థమైపోయింది. సో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీని తర్వాత మరొక అంశాన్ని చూద్దాం. ఏంది? నేనేం పెట్టిన టైటిల్? ఆర్టీసీది పెట్టిన. ఏమని పెట్టిన అంటే సమ్మెకు సై అంటుర్రు అని పెట్టిన. పూర్తి స్థాయిలో కూడా ఏంది ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా జరిగే ఎపిసోడ్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఇక్కడ సమ్మె సైరన్ మోగింది అని పెట్టిన. ఎందుకు పెట్టిన? ఈ సమ్మెకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమ్మె సైరన్ అని పెట్టిన. ఈ సమ్మె సైరన్ పంచాయతీ ఏంటంటే ఇగో ఇదే. ఏది? ఆర్టీసీది. ఆర్టీసీ సమ్మెపై యాజమాన్యం హ్యాండ్స్ ఆఫ్. కార్మికుల సమ్మెకు మిగిలింది 2 రోజులు. చర్చలకు ఆహ్వానించకపోతే సమ్మె తథ్యం. సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై సంస్థ యాజమాన్యం చేతులెత్తేసినట్టుగా తెలుస్తుంది. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీస్ ప్రకారం సమ్మెకి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం ఆ దిశగా ఎటువంటి సంకేతాలకు వెలువడం లేదు. దీంతో సమ్మె తథ్యమనే భావన నెలకొన్నది. అయితే సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడినట్టుగా మరో వర్గం కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రెండోది, ఉపాధి ఉద్యోగుల సమ్మె సైరన్. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్డిఎస్ సిబ్బంది నిరసనలు. నేడు రేపు మంత్రులకు వినతి పత్రాల సమర్పణ. డిమాండ్లు నెరవేర్చకుంటే మే 20 తర్వాత సమ్మె. సర్కార్కు ఎస్ఆర్డిఎస్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక. ఇక దాంతో పాటుగా మరొక అంశం,
ఏంది సర్కార్ భద్రతను నమ్మలేము, హెల్త్ పాలసీ తీసుకోండి, టర్మ్ పాలసీ తీసుకుంటే మరింత ఉత్తమం, పోలీస్ శాఖ సిబ్బందికి ఉన్నతాధికారుల సూచనలు, ఆరోగ్య భద్రతా కార్డు ద్వారా అందని ప్రైవేటు వైద్యం, నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం, సర్కారీ స్కీమ్లపైన ఆధారపడద్దని అధికారుల సలహా, ఈ నెలలోనే వేతనాలు ఆలస్యమే, మానసికంగా ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి, అధికారుల నుంచి హోంగార్డులకు ఆదేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 1, 2, 3, 4 కట్టాలలో రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది. అయితే ఆర్టీసీ సమ్మె ఎందుకు చేస్తుంది? వాళ్ళ డిఏలు ఉన్నాయి, పేఏలు ఉన్నాయి, వాళ్ళకి రావాల్సిన పే స్కేల్ ఉన్నది, వాళ్ళ ఆరోగ్య భద్రత ఉన్నది. 1 కాదు 2 కాదు, మొట్టమొదటిసారిగా మా ఆర్టీసీ తెలంగాణలో అదేంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నది. ఈ ఉచిత బస్సు ప్రయాణం అందరికీ తెలిసింది కదా, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే. అంటే మరి మగోళ్ళకు లేదా అంటే మగోళ్ళకు మరి క్యాబ్లు ఫ్రీ ఇస్తాడో, ఆటోలు ఫ్రీ ఇస్తాడో, లేకపోతే రేవంత్ అన్ననే తలో కారు పంపిస్తాడో ఇక తెలియదు. మరి ఆ లోన్లలో ఏమైనా ఇస్తాడేమో తెలియదు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే ఇప్పటికే మనోడు 300 కోట్ల నుండి 500 కోట్ల దాకా జమ చేయాలి. బాకీ 500 కోట్ల దాకా జమ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఇప్పుడు ఆర్టీసీని ఉచితంగా మహిళలకు ఫ్రీ ఇచ్చిళ్ళు. ఏది ఆధార్ కార్డు చూపెడితే సరిపోతుంది అని చెప్పి, ఆధార్ కార్డు చూపెడితే కేల్కతం దుకాణం బంద్, నువ్వు ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు, నీకు మళ్ళీ టికెట్ కూడా ఇస్తారు. నువ్వు ఆధార్ కార్డు తీసి చూపెట్టంగానే నీకు టికెట్ కూడా ఇస్తారు, అది చెకింగ్ కూడా వస్తుంది, మీరు చూపెట్టాలి. ఇప్పుడు విషయం ఏంది అంటే ఇప్పుడు ఆర్టీసీకి బస్సు ఉంటుంది కదా, బస్సులో డీజిలే కదా పోసేది, ఈ డీజిల్కి పైసలు ఇవ్వాలి ఇవ్వాలండి. ఒకటి డీజిల్కు పైసలు యాడ్ నుండి వస్తాయి. రెండోది ఈ ఆర్టీసీకి డ్రైవర్ ఉంటాడు కదా, ఈయనకి ఎక్కడి నుండి ఇవ్వాలి. తర్వాత కండక్టర్ అంటాం కదా, ఈ కండక్టర్కి పైసలు ఏడు ఇవ్వాలి. తర్వాత డిపో ఉంటుంది, ఇక్కడ డిపోలో పోతే దానికి ఏమన్నా రిపేర్లు ఉంటే చేస్తారు, ఈ రిపేర్ వాళ్ళకి పైసలు ఏడు ఇవ్వాలి. డిపో మేనేజర్ ఉంటాడు, ఈ మేనేజర్కి ఏడ పైసలు ఇవ్వాలి. తర్వాత దీనికి చెకింగ్ వాళ్ళు ఉంటారు, ఈ చెకింగ్ వాళ్ళకి పైసలు యాడ్ నుండి తెస్తారండి. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అన్నారు. మన వల్ల అంటే మనం రోజువారీగా ఆర్టీసీలో ప్రయాణం చేస్తే ఇన్ని రకాలుగా మహిళలకు ఫ్రీ ఇస్తా అని చెప్పి ఇన్ని రకాలుగా ఏది ఆర్టీసీ లాస్ అవుతాను అంటే నష్టాలలో నడుస్తుంది. లాభాల బాట కాదు, నష్టాలలో నడుస్తుంది. మరి ఈ నష్టాలలో నడుస్తున్న ఆర్టీసీకి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు వదిలేస్తాను. రెండోది ఇన్ని జరిగినాయి కదా, ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఈ ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో బెనిఫిట్స్కు సంబంధించి అంటే వీళ్ళ టీఏలు కానీ పిఏలు అంటే ఎక్స్ట్రా ఛార్జ్ అంటే ఎక్కువ డ్యూటీలు పనిచేసినందుకు కానీ లేకపోతే వాళ్ళకు రావాల్సినవి ఏంది అంటే బోనస్లు కానీ ఇతరత్ర రకరకాలుగా అన్నీ ఉంటాయి కదా, అవి ఇవ్వాలి. వీళ్ళ జీతాలకు సరిగ్గా ఇవ్వాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పని ఒత్తిడి భారం ఉంటుంది, దాంతోపాటు వయసు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, దాంతోపాటు ఉన్నతాధికారుల వేధింపులు ఉంటాయి, మళ్ళీ ప్రైవేట్ చౌతులోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్టీసీకి సంబంధించి మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్టీసీలో ఎవరికి తెలియకుండానే ఏంది అంటే చాప కింద నీరుల ప్రైవేటు సామ్రాజ్యం విస్తరిస్తున్నది. ఈ ప్రైవేటు సామ్రాజ్యం ఎట్లా వస్తుంది అంటే ఎలక్ట్రికల్ బస్సులు అనేది వచ్చింది, దానికి ఒక డ్రైవరు కండక్టర్ తప్ప మొత్తం వాళ్ళదే. ఇక అంతే, ఇక కొన్ని సందర్భాలలో 6 కూడా డ్యూటీలు వాళ్ళే చేస్తారట. మరి దీనికి రిపేర్ వచ్చినా దీనికి స్పెషల్ ఉంటుంది, డిపోకు ఆర్టీసీకి సంబంధం లేదు, అది ఒక కంపెనీ చూసుకుంటుంది, ఆ కంపెనీలో పంపిస్తారు. సో దీంతో పాటుగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే వీళ్ళ యొక్క ఏంది అంటే కొంతమంది ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు చాలామంది ఆర్టీసీ ఉద్యోగుల నోటిఫికేషన్ రావాలి, ఉద్యోగాలు చాలా ఖాళీలున్నాయి, దాన్ని నింపట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ ఎలక్ట్రికల్ సంబంధించిన బస్సులు వస్తే దీనికి డిపోకు సంబంధం లేకపోవడంతో ఇదంతా కూడా దీనికి ఏం రావాలన్నా కంపెనీ పోతే దాన్ని చెకప్ చేస్తారు, వాళ్ళే చూసుకుంటారు. సో మెల్లమెల్లగా వీళ్ళకి తెలియకుండా దీనికి ఆర్టీసీకి సంబంధించి దుకాణానికి పూర్తి స్థాయిలో ఇట్లా ఏంది అంటే అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీన్ని ఏం చేద్దాం అనుకున్నాడు కేసీఆర్ అంటే ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే వాళ్ళకు ప్రభుత్వ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఆర్టీసీ అనేది ఒక ప్రత్యేకంగా ఉన్నది భారతదేశంలో గాక అంత బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే తెలంగాణ ఏది హైదరాబాద్ సంస్థానం ఏది అంటే హైదరాబాద్ సంస్థానం ఏ విధంగా స్పెషల్ ఉన్నదో ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలు ఉంచి ఇది మాత్రం ఒక స్పెషల్గా ఉండిపోయింది, దీన్ని ప్రభుత్వంలో కలుపుతా అనుకున్నాడు. కానీ ఇప్పుడు విషయం ఏమైపోయింది అంటే
వీళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తాలు? వాళ్ళకి రావాల్సిన డిఏలు పిఏలు, దాంతోపాటు వాళ్ళకు జీతాల పెంపు విషయం కానీ, ఉద్యోగ నోటిఫికేషన్ కానీ, ఏది పని భారం కానీ, ఉన్నతాధికారుల వేధింపులు కానీ, ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. వీటన్నింటి డిమాండ్లను కూడా వీటి స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అంటే వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా వీళ్ళు ఎప్పటి నుండో మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి ఏమైనా చేస్తున్నారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక్కలే కాదు, అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీకి సంబంధించిన వీళ్ళు ధర్నా చేస్తున్నారు కదా. ఈ ధర్నాకు సంబంధించి పూర్తిగా కూడా స్పష్టంగా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఏంది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు ఈ సమ్మెకు సంబంధించి పూర్తిగా కూడా ఈ సమ్మెను విజయవంతం చేయాలని వాళ్ళు ఆల్రెడీ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆందోళనకు సంబంధించి భారీ స్థాయిలో ఉండబోతుంది. వీళ్ళకి రావాల్సినవి అన్నీ కూడా ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి గిట్లనే ఉంటే పరిస్థితి ఏంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది? 2 ప్రధానమైన డిమాండ్లు పెట్టిల్లు. ఏం పెట్టిల్లు? ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లలో ప్రధానమైనటువంటివి ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. మమ్మల్ని ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా విలీనం చేసుకోవాలి ఒకటి. రెండోది ఏంది? ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలనేది మొదటి డిమాండ్. రెండోది కార్మిక సంఘాలపై నిషేధం ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ఈ 2 డిమాండ్లు మినహా కూడా డిమాండ్లు పరిష్కరించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2 ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి ఇచ్చే హామీని బట్టి సమ్మె ఆధారపడి ఉంటుందని ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ దాంతోపాటుగా అటు కార్మిక సంఘాలు పూర్తి స్థాయిలో కూడా పేర్కొన్నారు. అయితే చర్చలకు పిలవకపోతే సమ్మె తథ్యం అంటే 100కు 1,00,000% చేస్తారు. ఎందుకు చేయరండి? పూర్తి స్థాయిలతో మన గమ్యాలకు నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు పడుతున్న కట్టం ఏంది అంటే భారీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంది అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు. ఒక విషయం కూడా చెప్పాలి. ఈ పెద్ద మనిషికి చెప్పాలి. ఈ పెద్ద మనిషికి చెప్పకపోతే ఎట్లా? వీళ్ళకి ఆర్టీసీ గురించి నీకు నొప్పి ఏమవుతుంది? ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసేది మొత్తంగా నిరుపేదలు మాత్రమే ఉన్నారు. అలాంటి వారికి ఉచితంగా ఇవ్వాల్సిందే. నీకు న్యూస్ చెప్పేందుకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఎవరికి గులాంగిరి చేస్తున్నా? నీకే గులాంగిరి చేస్తున్నా. నువ్వే ఇస్తాను నెలలో 10 కోట్లు ఇస్తానో 20 కోట్లు ఇస్తున్నా? అది పెట్టడానికి కొంచెమన్నా మానవత్వమైన కోణంలో ఇంటికాడ అయ్యవ బాయిలకాడికి పోతారు, రోజు బస్సులో తిరుగుతారు. ఎవరు పోతారు రోజు బస్సులల్లో? ప్రభుత్వ టీచర్లు పోతారు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే మహిళలు పోతారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు మాత్రమే పోతారు. మళ్ళీ ఇంకొక విషయం, బస్సులు సరిగ్గా టైం కొత్తలు చెప్పపోయినా మరి నీకు ఉచితం వస్తుందేమో, కానీ దాని మీద ఆ ఉచితానికి సంబంధించి మళ్ళీ మన మీద పెట్టే పిండుతాళ్ళు. ఈ పిల్లగానికి సగం తెలిస్తే గిట్టనే ఉంటుంది. మళ్ళీ ట్యాక్సీల రూపంలో రకరకాలుగా అనేక రకాలుగా మన మీదేసి మన మెడ మీదేసి తొక్కుతుర్రు. నీకు అర్థమైతలే, పిండుతారు, మన దగ్గర వసూలు చేస్తారు. అందుకే లిక్కర్ షాపులకు భారీగా పర్మిషన్లు ఇచ్చి గుడెనక బడి ముంగట అన్ని చోట్ల కూడా లిక్కర్లకు బార్లకు 12-1 దాకా పర్మిషన్లు ఇచ్చేసి భారీగా అమ్మాలని అంబార్కా శాఖకు సంబంధించి టార్గెట్లు ఇస్తే వాళ్ళు ఒకటే మొత్తుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే నీకు ఒక్క ఆర్టీసీని ఉచితం చూపించేసి ఆ తర్వాత అందరికీ ఎంతమందికి ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతాను. ఇప్పుడు రేవంత్ సర్కార్కు ఒక్క ఆర్టీసీ సమ్మె అనుకుంటే అది పొరపాటే. ఉపాధి ఉద్యోగుల సమ్మె ఉన్నది. దాంతోపాటు సర్కారు భద్రతను నమ్మలేమని హెల్త్ పాలసీ తీసుకోమని పోలీసు వాళ్ళే చెప్తుర్రు. పోలీసు వాళ్ళే నమ్ముతలేరు. ఇక మనం ఎట్లా నమ్మాలి సర్కార్ను? సర్కారు భద్రతను నమ్మలేము, హెల్త్ పాలసీ తీసుకోండి, టర్మ్ పాలసీ కూడా తీసుకుంటే మరింత ఉత్తమం. పోలీస్ శాఖ సిబ్బందికి ఉన్నతాధికారుల సూచనలు, ఆరోగ్య భద్రతా కార్డు ద్వారా అందని ప్రైవేటు వైద్యం, నిధుల విడుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం, సర్కారు స్కీమ్లపైన ఆధారపడద్దని అధికారులకు సలహా. పోలీసు వాళ్ళే నమ్ముతలేరు. ఇక మనం ఎట్లా నమ్మాలి సామాన్యులు? ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో సర్కారు భద్రతను మనం నమ్మలేం అంటూ పూర్తి స్థాయిలో పోలీస్ శాఖనే చెప్పింది. ఇక మనమేనా నమ్ముతాం? ఇక చెప్పురు, మీరే చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక మీరే చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక ఆలోచించుకోరు. ఇక దాంతో పాటుగా గిదొకటి మీ అందరికీ తెలుసు కదా, ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇండ్లకు అనుమతి ఏది? టీజీ బీపాస్ను నిలిపివేశారు. బిల్డ్ నౌ ఓపెన్ కావట్లేదు. ఇండ్ల నిర్మాణ అనుమతులు అందక నెల రోజులుగా అవస్థలు. రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణ కళలు
కళ్ళలైపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆన్లైన్లో ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చిన టీజీబీ పాస్ను ఆకస్మికంగా మూసివేశారు. దాని స్థానంలో కాంగ్రెస్ బిల్డ్ నౌ ఫోల్టర్ను తీసుకొచ్చింది. అది సక్రమంగా పనిచేయడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం అది కాదన్నా, నీకు పర్మిషన్ ఇవ్వడానికో పర్మిషన్ ఇవ్వకపోవడానికో సమస్య కాదు. ఇక్కడ విషయం ఏంది, వీళ్ళు ఎందుకు తీసేసిళ్ళు అంటే, ఇక్కడ ఇప్పుడు ఏంది పర్మిషన్లు ఇస్తారు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి మర్చిపోయినో లేదో, మన తెలంగాణలో ఒకటి మోపైనది హైడ్రా ఏంది, ధనవంతులకు పూర్తి స్థాయిలో సపోర్ట్, పేదలది కూల్చివేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే నిన్నటికి నిన్న ఒక పత్రికలో కూడా మనం చదివినాం. ఏది అంటే వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్ హాల్ అయితే కూల్చేయలే, బాత్రూమ్ అంతా ఉన్న ఇల్లును ఒక రూమును మాత్రం కూల్చేసింది. ఇది అందరు చూసిళ్ళు. ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో గనక ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా పేదల ఇండ్ల మీద పడ్డది, పెద్దోళ్ళను వదిలేసింది అని చెప్పడానికి 2 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, హైకోర్టు చాలా సీరియస్గా చెప్పినప్పటికీ కూడా సెలవు రోజులలో మాత్రమే పని మొదలుపెట్టింది. రెండోది హైడ్రాకు సంబంధించి. రెండోది ఏంటో తెలుసా, దుర్గం చెరువు దగ్గర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించి రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఇల్లులు ఉన్నాయి, అవి కూలగొట్టలే. కానీ వాళ్ళ హైకోర్టు పోయి స్టే తెచ్చుకునేదాకా ఉన్నది. అంటే హైడ్రా అనేది ఎంత భద్రంగా కాపాడుతుంది అనేది. ఇప్పుడు వీళ్ళు కనుక అనుమతులు ఇచ్చిళ్ళు అనుకో, వీళ్ళకి అనుమతులు ఇస్తే ఎట్లా, నువ్వెవరు, ఏడ ఇల్లు కడుతున్నావు, వాళ్ళకి ఎట్లా ఏం కథ, ఏమొస్తుంది, ఏం పోదు, ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, మనదా కాదా, బిల్డర్ ఎవరు, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏమైనా మీటింగ్లు ఉంటే ఏమైనా సపోర్ట్ చేస్తారా, ఏరియాలో ఏం కథ అని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకోవాలి, కమిషన్లు రావాలి కదా. దానికోసం ఆపిందన్న స్పష్టంగా. ఎందుకు లేకపోతే అంత పని ఏమొచ్చింది. అయ్యో గీది చూడరు, ఏమి సినిమాలు దిత్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అని ఒక పాట మీకు గుర్తుండాలి కదా. ఏమి పాలన చేస్తున్నారయ్యో రాజకీయ నేతలారా, ఈ పాటలు వాడాలి. మార్పు అన్నారు, మాయరోగం అయిపోయింది అని పాటలు వాడాలి. ఇప్పుడు అసలు పాపం మా తెలంగాణలో కళాకారులు ఏడవేర్రు, వాళ్ళని చూస్తే బాధపడాలనో, కన్నీళ్లు పెట్టుకోవాలనో, ఏడవల్లో అర్థమవుతలే. కవులు తమ యొక్క అక్షరాలతోని ఈ 17 నెలల పాలన మీద విమర్శలు చేస్తలేరు. అద్భుతంగా అంటే అద్భుతంగా మా కవులు కళాకారులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో పాపం. ఒక్కొక్కలకు ఒక్కొక్క అద్భుతమైన పేరు ఉంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ ఉన్న కవులు, కళాకారులు, రచయితలు, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ 17 నెలల కాలంలో మా కవులు, కళాకారులు మొత్తం అందరూ, ఇక నేను ఒక్కరిని అంటలేను, అందరిని అంటున్నా, మునుంబేటి అంటున్నా. ఎందుకంటున్నా అంటే పాపం ఈ తెలంగాణలో మా కవులు, కళాకారుల యొక్క పెన్నులు ఏడబోయినాయి అనేది నాకు డౌట్గా మారిపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇదంతా అందరికీ తెలవాలి కదా. ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి మనందరం కూడా ఒకసారి చర్చిద్దాం. కవులు, కళాకారులు వీళ్ళు, దాంతోపాటు అంతే, వీళ్ళు ఒకటి పాటలు పాడతారు, అద్భుతమైన పాటలు పాడతారు. ఏంటి అంటే ఈ తెలంగాణలో 17 నెలల పాలన కనిపించలే. 17 నెలల పాలనలో మా కవులు, కళాకారులు అంటే పాటలు పాడేటోళ్ళు, రాతలు రాసేటోళ్ళు, కవిత్వాలు రాసేటోళ్ళు, పోరాటం మొదలు పెట్టేటోళ్ళు పాపం కేసీఆర్కు సంబంధించి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిళ్ళు కదా. మా ఏపూరి సోమన్ ఉండే కేసీఆర్ మీద ఒక పాట పాడింది. ఏది, మా కోదండరాంకు సంబంధించిన యాత్ర చేస్తుంటే, మొదటి యాత్ర ఏదో యాత్ర చేస్తుంటే ఒక పాట పాడింది. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని పాట పాడింది. మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి 17 నెలలుగా తెలంగాణ ప్రాంత ప్రజల్ని పీడిస్తున్న ప్రభుత్వం మరి ఒక్క పాట రాలే అన్నా ఎట్లా అంటే నేను చెప్తా. 17 నెలల పాలనలో హైడ్రాకు సంబంధించిన పురిటి నొప్పులతోని బాధపడుతున్న వాళ్ళ ఇళ్లను గులగొచ్చిలు. దాంతోపాటు మూసి పరివాహక ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసిలు. దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఫ్రీ బస్సుతోని పూర్తి స్థాయిలో కూడా 100 లోపు మంది చనిపోయారు. దాంతోపాటు గురుకులాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితులను చూసాం. రైతులకు రైతు భరోసా వల్లే, రైతులకు సంబంధించి రైతు బీమా వల్లే ఏడాదికి 2 లక్ష ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన నిరుద్యోగులను మోసం చేశాడు. దాంతోపాటు ప్రప్రథమంగా ఇంకా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో జర్నలిస్టుల మీద కేసులు, జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే కూడా ఈ కవులు, కళాకారులు మూగబోయారు. ఎందుకు మూగబోయారు అంటున్నా. ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం.
ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 17 నెలల కాలంలో మా కవులు కళాకారులు ఎక్కడ పోయిర్రు అని అడగాలి. నడి రోడ్డు మీద భద్రత లేని హైదరాబాద్ భాగ్యనగరం మారిపోయిందండి. నిన్ననే కథనాలు చూస్తాం. హైడ్రాకు సంబంధించి పురిటి నొప్పులు ఉన్నా కూడా గర్భంతో ఉన్న వాళ్ళ కుటుంబానికి సంబంధించి కనీసం ఇంట్లో సమాన తీసుకోకుండా ఇవ్వకుండా నొప్పి పెట్టిన తీరు చూస్తాం. మూసీతోని భయభ్రాంతులకు గురి చేసిన తీరు చూస్తాం. ఆటో డ్రైవర్ల బాధలు చూసాం. గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలు చూసాం. జర్నలిస్టుల మీద దాడులు చూసినాం. రైతులకు సంబంధించిన కటకటాలు చూసినాం. నిరుద్యోగులకు సంబంధించిన ధర్నాలు చూసినాం. మరి ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులు కళాకారులు ఎక్కడ పోయిన? మా మీద పాటలు రాయడానికి వాళ్ళ పెన్ను కలం కదులుతలేదా? దాంట్లో ఉన్న సుక్కేమన్నా అయిపోయిందా? ఎందుకు మీ యొక్క గొంతు మూగబోతున్నది? అంటే మీరు మొత్తం పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్కు సంబంధించి అష్టదిగ్బంధనంలో మారిపోయిర్రా? కవులు కళాకారులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద పాటతోనో మీ కవిత్వంతోనో పూర్తి స్థాయిలో ప్రజలందరినీ చైతన్యపరచాల్సిన మీరే మౌనంగా ఉంటే ఎలా? ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోని పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి ఛత్తీస్గఢ్కు సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళ మీద హుక్కు పాదం వేసి వాళ్ళను పూర్తి స్థాయిలో ఏరి పారేసే ప్రయత్నం మొదలుపెట్టారు. పేద ప్రజల కోసం, గిరిజనుల కోసం, భూముల కోసం, అడవుల రక్షణ కోసం పోరాటం చేస్తున్నారు కదా. మరి వాళ్ళ మీద ఒక పాట రాయడానికి ఏం కష్టం వచ్చే? ఈ తెలంగాణలో కష్టపడి రాసి ఉద్యోగాలు దక్కించుకోలేక స్కాములు జరుగుతున్నాయని కోట్ల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగుల గురించి ఎందుకు రాయలేకపోతారు? అంటే కాంగ్రెస్ పాలన గురించి పూర్తి స్థాయిలో ఇంత జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నేను కవులు కళాకారులు అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమం అనేది మీతో సాధ్యమైంది. మీ పాటలతో, మీ రాతలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్యవంతంగా మారిపోయింది. ఎందుకు ఒక గద్దర్ను తలపించే కళాకారులు లేరా? అంటే చాలా మంది ప్రభుత్వానికి సంబంధించిన ₹1 కోటి ఫ్లాట్ ఇచ్చిందన్నా దానికే సెట్ అయిపోయారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన జీతాలు ఇస్తాలన్నా దానికే సెట్ అయిపోయిందంటే నేనేం మాట్లాడా. కానీ ఈ తెలంగాణలో రైతులు పడుతున్న బాధ, నిరుద్యోగులు పడుతున్న, సబ్బండ వర్గాలు పడుతున్న బాధను మీ బాధ అనుకొని రాస్తారు కదా. ఈరోజు కవులు కళాకారులకు ఏమైపోయింది? మీరు మౌనంగా ఎందుకుంటున్నారు? ఈ 17 నెలల కాలంలో జరుగుతున్న ఆకృత్యాల గురించి ఎందుకు మాట్లాడరు? మీ కలం ఎందుకు పనిచేయట్లేదు? మీ పాట ఎందుకు రావట్లేదు అని నేను అడుగుతున్నాను. ఏమైపోయింది? ఇన్ని సమస్యలు పెట్టరేగిపోయినాయి కదా నా తెలంగాణలో 17 నెలల కాలంలో. ఏమైపోయింది తెలంగాణలో? ఏం చేస్తారు? ఏం జరిగి దీని గురించి ఇక్కడ చూడుర్రి. ఈ పెద్ద ఆయన కాంగ్రెస్ కార్యకర్త అండి. వీళ్ళు ఎక్కడ అంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించి నర్సింహులపేట మండలం పెద్ద నాగారానికి చెందిన సోమయ్య. ఈయన వాళ్ళ పక్కన ఉన్న ఆయన వాళ్ళ కొడుకు. నేను చెప్తా స్టోరీ. నేను కాంగ్రెస్ కార్యకర్తనే. పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డా. డోర్నకల్ ఎమ్మెల్యేగా రామ్ చంద్రు నాయక్ను గెలవడానికి కురవి వీరభద్రస్వామికి తలనీలాలు ఇచ్చిన. నాకు మాత్రం ఇల్లు ఇయ్యలే అని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పెద్దనాగారానికి చెందిన చల్లమల్ల సోమయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకి ఇల్లు ఇవ్వాలని మొరపెట్టుకున్నా కూడా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి కనబడతాం. నేను కాంగ్రెస్ కార్యకర్తనే, నాకు ఇల్లు ఇయ్యలే. ఎప్పుడండి? 1947 అన్న ఈ భారతదేశానికి సంబంధించి స్వాతంత్ర్యం వచ్చింది అన్న. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ప్రభుత్వాలు మారి. బ్రిటిష్ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న 1985లో పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం, ఎన్టీఆర్ ప్రభుత్వం చూసినాం, చంద్రబాబు ప్రభుత్వం చూసినాం, కేసీఆర్ ప్రభుత్వం చూసినాం, ఇప్పుడు రేవంత్ పరిపాలన చూస్తున్నాం. అయినప్పటికీ కూడా పేదవాడు ఇంకా పేదవాడిగానే మగ్గిపోతున్నాడు. పారిశ్రామిక వర్గం ఇంకా పారిశ్రమలకు పూర్తి స్థాయిలో కూడా పారిశ్రామిక వర్గం పెట్టుబడిదారి వ్యవస్థ మారిపోతున్నది తప్ప కనీసం పేదలుగా మగ్గిపోతున్నాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నేను ఫలానా పార్టీని నమ్మిన, ఫలానా పార్టీ ఆయన కోసం ఫుల్ కష్టపడ్డా. నేను పార్టీ కార్యకర్తనే, కానీ నాకు పూర్తి స్థాయిలో ఇల్లు రాలే, నాకు ఇల్లు ఇయ్యలే. కాంగ్రెస్ కార్యకర్త మొరబెట్టుకుంటున్న తీరు. నేనేమంటున్నానంటే మీరు ఏ పార్టీలోకి ఇవ్వకున్నా పర్వాలేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వకుర్రి, బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వకుర్రి, బీజేపీలోకి ఇవ్వకుర్రి, కానీ పేదలకు ఇవ్వరు. పేదలకు ఇవ్వండి. ఇలాంటి పేదలకు ఇవ్వండి. ఏ పార్టీతో సంబంధం ఉండదు. పేదలకు ఇల్లు ఇవ్వడానికి మీకు ఏమైందని ఒప్పి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే
ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఉంటాడు కదా గ్రామానికి సంబంధించి, మరి ఆయన ఏం చెప్తాడు అక్కడ? ఎంపీటీఓ వ్యవస్థ, ఎంఆర్ఓ వ్యవస్థ, ఆర్డీఓ వ్యవస్థ, చాలా వ్యవస్థలు ఉంటాయి కదా పరిపాలన వ్యవస్థకు సంబంధించి. పేదల ఎవరో కనబడతలేదా అండి వాళ్ళకు? కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది కదా. రేకులు ఇల్లు, దాని రేకులకు సంబంధించి పైన కట్టెలేసి దాని మీద గాలి ద్వారాని పోకుండా టైర్లు వేసి బండలు పెట్టి కట్టెలు పెట్టిలు కదా, ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా. పాములు పురుగులు ఎట్లొస్తాయి? ఇగో పెంకలను అడ్డు పెట్టుకొని, ఇగో చూడు మొత్తం రేకులతోనే అడ్డం పెట్టుకున్నాడు కదా. మరి ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే తప్పేంది? ఈయన కాంగ్రెస్ కార్యకర్తనే అంటాడు కదా. మీ పార్టీలో ఉన్న పేదలకన్నా ఇది కనీసం మీ పార్టీలో ఉన్న పేదలకన్నా ఇవ్వండి అయ్యా. మాది కాంగ్రెస్ ప్రభుత్వం, మాది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైంది? నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతలేను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమంటలేను. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వంగా నిరూపించుకో అంటున్నా, పేదల ప్రభుత్వాన్ని నిరూపించుకో అంటున్నా. సబ్బండ వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ అని మీరే నిరూపించుకోండి అంటున్నా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది? ఈరోజు ఏమైపోయింది అంటున్నా. కాంగ్రెస్ కార్యకర్తనే కదా, వాళ్ళకి ఇస్తే తప్పేంది అంటున్నా. ఇగో ఈడ ఇంకో చిత్రం చూడండి. ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రేగళ్ల తండాలో శనివారం వాటర్ ట్యాంక్ ఎక్కిన నిరసన తెలుపుతున్న గిరిజన బిడ్డలు. నా గిరిజన బిడ్డలు అడవులను పట్టుకొని అడవులను పట్టుకొని అడవి సంపద మీద బతుకుతారు. లంబాడి, గిరిజన, గోండు, కొయ్య, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం వాళ్ళే అడవులను పట్టుకొని ఉంటారు. ఈరోజు నేను ఏమంటున్నానంటే వాళ్ళకన్నా ఇవ్వండి అయ్యా, పేదోళ్ళకి ఇస్తే మీ తప్పేంది? పేదోళ్ళ కోసం పోరు చేస్తే ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం కదా. ఇప్పుడు ఇదేది భద్రాద్రి కొత్తగూడెం, అలా 2 మంత్రులు ఉన్నారు. మళ్ళీ మా కాడ తుమ్మల నాగేశ్వరరావు అనే ఒక మంత్రి ఉన్నాడు, 3 ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, బచ్చి విక్రమార్క ఉన్నాడు. ఏమయ్యా ఏం చెప్తుర్రయ్యా 3 మంత్రులు? కొడుగుడ్డు మీద ఈకలు పీకుతున్నారా? ఏం చెప్తున్నారు? 3 మంత్రులు 3 నామాలు పెడుతున్నారా ప్రజల కాడ? ఈ గిరిజన బిడ్డలకు సంబంధించి కనీసం వాళ్ళ గోడినండే. రేవంత్ రెడ్డి చెప్పినా వినకపోతిరి, మీ సక్కిన మీరు వినకపోతిరి. మీది పేదల ప్రభుత్వం నిరూపించుకోమని చెప్తున్న 3 మంత్రులను ఒక్కరు కూడా కాదు. బట్టి విక్రమారే నెంబర్ 1 నేనే, రేవంత్ తర్వాత నేనే అని జై కొడతాడు. ఆ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు 100 కోట్లు ఉన్నాయి, నేనేరా బాయ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అంటాడు. ఆయన పేరు ఇంక తుమ్మల నాగేశ్వరం. నేను ఈ జిల్లాకే సీనియర్ మంత్రిని, ఈ జిల్లా అంతా నా గ్రిప్లోనే ఉంటుంది అంటారు. మరి ఏమైంది? 3 నామాలు పెట్టిలు కదా. అటు భద్రాద్రి కొత్తగూడానికి, ఇటు ఖమ్మానికి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మొత్తానికి నామాలు పెట్టిలు 3 మంత్రులు. గిరిజన బిడ్డలు ఇండ్లు కావాలని అడుగుతున్నారయ్యా. మీ ఆస్తులు రాసి అంటలేరు, మీ బిజినెస్లు ఇవ్వంటలేరు, ఉద్యోగాలు ఇవ్వంటలేరు, ఏం అడుగుతలేరు. మేము ఉండడానికి, నివాసం ఉండడానికి మాకు ఒక గూడు కావాలి అని అడుగుతున్నారు వాళ్ళు. నీకు ఇల్లు ఇవ్వడానికి అంత కుట్ర ఎందుకో నా గిరిజన బిడ్డల మీద అర్థమవుతుంది. నా ఆదివాసీ గిరిజన గోండు జాతి మీద నీకు అంత కోపం ఎందుకో నాకు అర్థమవుతలేదు. అరే ఇల్లులు ఇవ్వడానికి ప్రభుత్వం ఏమైందని ఈ ప్రభుత్వానికి నాకు అర్థం కాదు. 3 మంత్రులు అండి. మళ్ళా చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, ఇప్పుకుంటే మానం పోతుంది. ఒక ఆయననేమో పూర్తి స్థాయిలో కూడా నేను దళిత బిడ్డను, దళిత ఉప ముఖ్యమంత్రి అంటాడు. ఇంకొక ఆయన నేను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేట్ శక్తి అంటాడు. ఇంకొక ఆయనే నేను ఒక ఏంది తెలుసు కదా, ఇక మీకు చెప్పాల్సిన అవసరం తుమ్మల నాగేశ్వరరావు గురించి ఎట్లుంటాడు ఏం కథ అనేది నీకు తెలుసు. ఇక ముగ్గురే వాళ్ళు ముగ్గురే. కానీ ఈ బిడ్డలకు మాత్రం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో కట్టం వచ్చిందట వీళ్ళకు. పాపం వాళ్ళు వాటర్ ట్యాంకులు ఎక్కాలి, వాటర్ ట్యాంకులు ఎక్కి నిరసన వ్యక్తం చేయాలి. వాళ్ళు ఏం అడుగుతలేరు, వాళ్ళ ఆస్తులు రాసి అంటలేరు, లేకపోతే వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకేమి కూడా రాసి అంటలేరు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఇల్లులు ఇర్రి, మాకు ఇల్లులు లేవు అని అడుగుతున్నారు. ఈ రేగళ్ల తండాలో పూర్తి స్థాయిలో ఇల్లులు ఇర్రి అంటుళ్ళు. ఇల్లులు అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే ఇకేమనాలి? నేను కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తలేను, తిడతలేను, కొడతలేను, బాంచనాన్ని బుదగరిత్తలేను. అయ్యా నీ మనస్సాక్షికి మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా, మనిషిగా మనం ఆలోచించి పేదలకు సాయం చేద్దాం అంటున్నా. కానీ మీరు చేయరు. ఎందుకు చేస్తారు? మాకేం అవసరం, ఎవడేడబోతుందనే కాడున్నారు మీరు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇక దీంట్లో ఇంకా కట్టు, ఇదో కథ. విస్తీర్ణం పెరిగితే కేంద్ర సాయం కట్, మాట మార్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు దాటొద్దంటూ షరతు, అయోమయంలో లబ్ధిదారులు. ఇందిరమ్మ
ఇండ్ల వైశాల్యాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మొదట 350 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఏమన్నది, 600 చదరపు అడుగులు మించరాదని, ఒకవేళ మించితే ఇంటి నిర్మాణం ప్రారంభమైనా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనలే ఇందుకు కారణమని తెలిపింది. కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం లేకుంటే ఆర్థిక సహాయం అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయిపోయింది. గ్రామీణ ప్రాంతంలో 1.2 లక్షలు, కొండ ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటే చదరపు అడుగులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క యూనిట్కి అది ఇక అయిపోయింది. 600 చదరపు అడుగులు అని ఈడలొల్లి స్టార్ట్ అయింది. ఆలోచించాలి. నేనేమంటున్నానంటే నా తెలంగాణ సమాజాన్ని, నా తెలంగాణ ప్రాంత బిడ్డలను, నా యావత్తు తెలంగాణ సమాజాన్ని, నా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేనేం చెప్తున్నానంటే, అయ్యా మీకు దండం పెట్టమన్నా ఇగో ఇట్లా దండం పెడతా, బాంచని దండం పెడతా. ఎందుకు అంటే ఈ పేదలకు ఇల్లు ఇయ్యి, మీ కాంగ్రెస్ వాళ్ళకే ఇయ్యి, పేదలకి ఇవ్వమంటాను నేను. వాడు నా బామ్మారిది, వీడు అల్లుడు, వాడు సుట్టపోడు, వాడు సడ్డకుడు, వాడు నా దోస్తు, వీడు నా పార్టీోడు, వీడు నా క్రియాశీలక పార్టీోడు, పొద్దుగాలెత్తే వీడు నాతోనే తిరుగుతాడు. ఇవన్నీ దుకాణం బంద్ చేసి పేదోళ్ళకి ఇవ్వమని చెప్తున్నా నేను. పేదోళ్ళకి ఇవ్వమంటాను. అట్టడుగు వర్గంలో ఉన్న ఇలాంటి పేదలకి ఇవ్వమంటాను. మాకు ఇల్లు కావాలి, మాకు ఆ స్తోమత లేదు, ఒక ఇల్లు కట్టుకోవడానికి చిరకాలం జీవితాంతం పనిచేస్తాం తెలుసా, గొడ్డు లెక్క. ఇల్లు కావాలని ఒక ఇల్లు కోసం ఆర్తనాదాలు చేస్తారు. కావాలకి ఇవ్వడానికి ఏం నొప్పి? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక చెప్పుర్రి ఏమంటాం? రైట్. ఇక పాకు దిగుమతులపై నిషేధం, ఆంక్షలు ఉధృతం చేస్తున్న భారత్. పార్సళ్లు, మెయిల్లు నిలిపివేత, ఆ దేశ నౌకల ప్రవేశం నిషేధం. ఉగ్రవాదులను వదలం మోదీ, వారిపై తిరుగులేని చర్య తప్పదు. సరిహద్దులలో పాక్ రేంజర్ల అరెస్ట్, అక్రమ చొరబాటుకు యత్నం అంటూ కూడా చూడొచ్చు. పాకిస్తాన్ను అన్ని విధాల కష్టాలలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారత్ శనివారం ఆ దేశ దిగుమతులపై నిషేధాన్ని విధించింది. ఆ దేశ నౌకలు మన నౌకాశ్రయాల్లోకి రాకుండా నిషేధించారు. మరోవైపు ఉగ్రవాదుల పని పట్టకుండా ఊరుకోబోమని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. యుద్ధానికి తాము సిద్ధమని ఉన్నామని భారత నేవీ ప్రకటించింది. అయితే పాక్ మాత్రం భారత్పై ఇంకా అక్కసు వెళ్ళగక్కుతున్నది. సింధు నదిపై ఏమైనా నిర్మాణాలు చేపడితే వాటిని ధ్వంసం చేస్తామని ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ భారత్ను హెచ్చరించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక దీని గురించి చాలా చర్చించాలి. ఇది ఇయాటి ముచ్చట కాదన్నా. దీని గురించి ఎట్లా చెప్పాలంటే, టెర్రరిస్టులకు మద్దతు ఇస్తే చర్యలు తప్పవు. మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని మోదీ, టెర్రరిజం మానవాళికి అతిపెద్ద ముప్పు, భూమి చివరి వరకు వేటాడతామని కూడా వెల్లడి చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే, మీరు ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏది శాటిలైట్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్, అదిగో యుద్ధం ప్రారంభమైంది, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పటికప్పటికీ కూడా అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భారత ఆర్మీ మొత్తం అక్కడికి చేరుకుంది, అదిగో మరో 2 సెకండ్లలో 2 నిమిషాలలో యుద్ధం జరగబోతుంది. ఇది కొన్ని గ్లోబల్ పేకుడు ఛానల్ అని పొద్దుగా ఎత్తి ఇదే వార్తలు ప్రసారం చేస్తాయి. చాలా వరకు మీరు చూడరు. నేనేమంటున్నానంటే, భారత్ పాక్ యుద్ధం అనేది నేనేమంటానంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అది వేరే టాపిక్. మళ్ళీ భారత్ పాక్కు సంబంధించిన యుద్ధం అనేది అనివార్యం. ఎందుకు అంటే నేను చెప్తాను నేను, ఇక్కడ భారత్ పాక్తోని మనం యుద్ధం చేస్తే నష్టపోయేది మనమే. అంటే ఉగ్రవాద నిర్మూలనకు అందరూ సిద్ధం, ఉగ్రవాదాన్ని తరిమివేయాలి, ఉగ్రవాదానికి సంబంధించి చేస్తే బెటరే. ఇక్కడ భారత్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశం, మొదటి స్థానంలో అమెరికా ఉన్నది అభివృద్ధి చెందిన దేశాలలో. దాని తర్వాత నాకు తెలిసి చైనా ఉన్నదనుకుంటా, ఆర్డర్ వైజ్గా చెప్తున్నా. అమెరికా, చైనా, రష్యాకు సంబంధించి ఇట్లా దేశాలు చెప్పుకుంటూ పోతుంటాయి. మనది 4th ప్లేస్లో ఏమో ఉంటుంది, మనది 4వ స్థానంలో ఉంటుంది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. జపాన్, జర్మనీకి సంబంధించి ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. ఇక అమెరికాలో అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు. చైనా ఇప్పుడు అభివృద్ధి చెందిన 2వ స్థానానికి ఎగబడుతుంది. జర్మనీ, జపాన్కు సంబంధించి పూర్తిగా కూడా అభివృద్ధి చెందిన దేశాలు. ఈ 3 దేశాలు అభివృద్ధి చెంది చైనా ఎగబడుతుంది. చైనా కంటే దిగువ స్థానంలో మనం ఉన్నాం, ఎందుకంటే మనం ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉన్నది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ పాక్ రూపాయి కంటే మన రూపాయి చాలా ఎక్కువ. మనది 1 రూపాయి అయితే వాళ్ళది, మన 1 రూపాయి ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థలం వాళ్ళకు 4 రూపాయలతో సమానం. మనది పెద్దది, మన 1 రూపాయి అక్కడ 4 రూపాయలతో సమానం. నేనేమంటున్నా అంటే, భారత్ పాక్ యుద్ధం జరిగితే ఇప్పటికే
అదేంది ఉక్రెయిన్ను ఇంకో దేశానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న యుద్ధం చూస్తున్నాం. అటు పూర్తి స్థాయిలో భారత ఆర్మీని అటు పూర్తి స్థాయిలో సైన్యాన్ని కోల్పోయింది, ఇటు సైన్యాన్ని కోల్పోయింది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు భారత్ పాక్ యుద్ధం అనేది పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న ఛానల్ అన్నీ కూడా ఒక 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకటి, పూర్తి స్థాయిలో మన కాడ యుద్ధాలే జరిగితే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయా, ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందా, మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ పూర్తిగా భారత్ పాక్కు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అనేది తథ్యం, పాకిస్తాన్ మన మీద చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడం తథ్యం. ఇది ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఉన్నారు. కానీ మనం యుద్ధాలే రావాలనుకుంటే కొన్ని దేశాలలో మాత్రం ఇంకా యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక దేశం అయితే దాదాపుగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి సంబంధించిన ఉక్రెయిన్కు సంబంధించి ఇంకా కొనసాగుతున్నదా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ బాంబులు వేసుకోవడం అవి ఇక్కడ ఎంత సర్వనాశనం అయిపోతుందో తెలవాలి, చూస్తున్నాం కదా మనం. నేనేమంటున్నానంటే ఉగ్రవాద నిర్మూలనకు జయకొడదాం. ఉగ్రవాద నిర్మూలన అనేది కూకటి వేళ్లతోని పెకిలించి వేయాలి. ఇది ఎవరైనా చేయాలి, ఏ దేశమైనా. ఉగ్రవాదాన్ని స్థావరంగా నిలిచిన పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాద నిర్మూలన చేయాలి. సర్జికల్ స్ట్రైక్ ఇతరత్ర చేసిరుగా అట్లా చేయాలి. కానీ ఇక్కడ యుద్ధం వల్ల మళ్ళీ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎంత అండి, చిన్న దేశం, దాంతో మనకు ఎంతసేపు అది మనం తుమ్మితే పోయే దేశం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ఇంకొక విషయాన్ని కూడా చూడండి. నేను ఎక్కడో చూసినా పాకిస్తాన్లో చిన్న పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలతోని అక్కడ ఏదో జాతీయ మీడియా మాట్లాడిస్తే మనల్ని ఏదో శత్రు దేశగా దుష్మన్ల లెక్క చూస్తారు. నిజంగా ఆ పిల్లలు అట్లనే మాట్లాడతారు. అప్పుడప్పుడే బుచ్చి చిన్న వయసు, దాదాపుగా నాకు తెలిసి వాళ్ళు మాట్లాడిన పిల్లలు 5-10 సంవత్సరాలు ఉండరు. వాళ్ళు ఎట్లా మన దేశం మీద అక్కస వెళ్ళగలుగుతారో చూడు. మన దేశానికి సంబంధించిన భారత ఆర్మీ చాలా బలంగా ఉంది. మన దగ్గర ఆయుధాలు అంతకంటే బలంగా ఉన్నాయి. మన దగ్గర సైన్యం ఇంకా బలంగా ఉంది. మన దగ్గర టెక్నాలజీ అద్భుతంగా ఉన్నది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా విషయం ఏంది అంటే ఈ పేకుడు ఛానళ్ళు ఏంది అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూరి, వాస్తవ న్యూస్ను టెలికాస్ట్ చేయండి, వాస్తవ విషయాలను చెప్పుర్రి. కానీ ఆగమాగం అడివడి మాత్రం చేయకూరి. నేను చెప్తున్నా చాలా ఛానళ్ళు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఏంటంటే ఫేక్ వార్తలతోనే చేస్తారు. కానీ ఇది 2 దేశాల మధ్య సత్సంబంధాలకు, 2 దేశాల మధ్య ఆధిపత్య ధోరణి కానీ లేదా ఇతరత్ర మీరు పెట్టే ఈ న్యూస్ వల్ల వేరే పోస్టు పెడితే అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. పాక్ భారత్ ఏంది, మన రూపాయి ఎక్కడ, రూపాయి ఎక్కడ, మన రూపాయి పట్టుకపోయాడితే మన 4 రూపాయలు అవుతాం అక్కడ. నేను చెప్తున్నా ఆడ ఏమున్నది, తినడానికి తిండి కూడా లేదు. ఏం చక్కగా ఉండే పాకిస్తాన్లో, మనది ఎట్లున్నది. మనం అభివృద్ధి చెందుతున్న దేశాలల్లో రేపో మాపో చైనాను బీటికి వచ్చేటట్టున్నాం. మనం అభివృద్ధి చెందాలి, అభివృద్ధిని ఆకాంక్షించాలి. కానీ ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఉక్రెయిన్ ఉన్నది, దాంతోపాటు వాళ్ళు ఎప్పటి నుండో ఏంది యుద్ధం చేస్తారు. ఏమొచ్చింది దాంతోనే? ఆ దేశం అడక్క తినడానికి కూడా తినే పరిస్థితి, తిన్నా కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అది మ్యాటర్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, అక్కడ భద్రతకు సంబంధించి మన దేశ ఏజెన్సీ కానీ మన దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ ఎన్ఐఏ కానీ ఇతరత్ర ఉంటాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ చాలా వరకు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎక్కడో చిన్నగా ఏంది అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో పాపులేషన్ 90% ముస్లింలే ఉంటారు. అందులో సానుభూతి పరులకు వాళ్ళు మద్దతు తెరపడం వల్ల జరిగిన చర్య అది. మీరు హిస్టరీని చాలా లోతుగా చదవండి. నేను మళ్ళీ చెప్తున్నా, చరిత్రను చాలా క్లారిటీగా చదవండి, అప్పుడే అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా నిషేధించిళ్ళు. దాంతోపాటుగా వీళ్ళు భారతదేశానికి సంబంధించి మనం ఎన్ని రకాలుగా దెబ్బకొట్టాలో అన్ని రకాలుగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నది. ఉగ్రవాద నిర్మూలన మీద పాకిస్తాన్ను ఎట్లా కట్టడి చేయాలో వాళ్ళకి తెలుసు. మీకు చేతులు ఉన్నాయి కానీ టకటకా అని బేకింగ్ ప్లేస్లు కొట్టి ఏదో జరుగుతుంది సెకండ్లకని అంత ఫేక్ న్యూస్ ప్రచారం చేయకూరి. ఇక దాంతోపాటుగా ఇక్కడ చూస్తాలి కదా, పొద్దుగా లేతే ఏం తింటాం మనం, కూరగాయలు, బువ్వ, పండ్లు, ఇదే కదా మన యొక్క జీవన శైలిలో. మనం తినాలన్నా మనం మాట్లాడాలన్నా ఏమైనా పని చేయాలంటే బువ్వ తినాలి, నేను కూరగాయలు తినాలి. క్లోర్ ఫైర్ ఫాస్ ఒకసారి డేంజర్ బెల్స్, కూరగాయలు పండ్ల తోటలపై విచ్చలవిడిగా పిచికారి, వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ, సడన్ బ్రెయిన్ స్ట్రోక్. దేశంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాను, ప్రతి 4 నిమిషాలకు
ఒక బ్రెయిన్ స్ట్రోక్తో మరణం అవుతుంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు, ఇందులో ప్రధాన కారణం కడుపులో క్లోర్ఫైరిఫాస్కు సంబంధించి అవశేషాలు చేరడం. 40 దేశాలలో ఇప్పటికే ఈ పురుగు మందును నిషేధించను. మన దేశంలో నిషేధించాలంటూ పెరుగుతున్న డిమాండ్లు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఇదే కాదు, మీరు తింటున్న పండ్లు కానీ, మీరు తింటున్న కూరగాయలు కూడా, మీకు మనం లేచే జీవన శైలి కానుండి మొదలు పెడదాం. పొద్దుగాలనే మనం లేవగానే బ్రష్ చేసే పేస్ట్ కానుండి, మనం స్నానం చేసే షాంపూ కానుండి, సోప్ కానుండి, ఆఖరికి మనం తాగే టీ అంటే పాల ప్యాకెట్లు వస్తాయి. దాంతోపాటు బయట తాగితే ప్లాస్టిక్ ఆ టీ కప్ ఉంటుంది. ఇంకా మనం బయటికి వెళ్తే చైనా నుంచి మనం కుప్పలు టన్నులు దిగుమతి చేసుకున్న అనేక రకాల టేస్టీ రకాల వంటకాలకు సంబంధించిన పౌడర్లు, అది క్యాన్సర్ కారకాలు. దాంతోపాటుగా మనం ఏదైనా మధ్యాహ్నం తినాలి అరటి పళ్ళు లేకపోతే మామిడి పండ్లు అంటే దాంట్లోకి సంబంధించిన ఇంత ప్యాకెట్లు ఉంటాయి, అవి ఎత్తను, అది క్యాన్సర్ మూలకే. దాంతోపాటుగా లేదు మనం ఇంకా సాయంత్రం అయింది ఇక డిన్నర్ చేద్దాం లేకపోతే ఇంకేమన్నా చేద్దాం, ఇంకే కథ అని పోదాం అంటే అన్ని రకాలుగా కూడా విషాన్ని మాత్రమే ఇప్పుడున్న జనరేషన్ తింటుంది. అది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించకపోయినా ఇది వాస్తవమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు న్యాచురల్ పద్ధతిలో పండే కూరగాయలన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా విషంగా మారుతుంది. మనం తినేది ప్రతి ఒక్కటి కూడా విషమే. నేను చెప్తున్నా కదా, ఇతర దేశాల నుంచి టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం మనం విషాన్ని. అదేంది ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వేసే టేస్టీ పౌడర్, ఆ కలర్లు, ఆ మన్ను మశానం అంతా కూడా క్యాన్సర్కు దారితీసే ప్రమాదకరమైన ఒక మనిషిని చంపడానికి. ఆఖరికి మన ఇళ్లల్లో ఉండే థమ్సప్ల కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, మొత్తం కూడా మనిషిని చంపే విషయాన్ని తింటున్నాం తప్ప మనం మంచిగా ఏది శుద్ధపూస ఫుడ్ ఏం తింటలేము. నేను చెప్తున్నా కదా. ఇక ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది కదా, ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక్కడ లైక్ చేయాలి. ఎందుకు లైక్ చేయాలి అంటే మద్దతు తెలపాలి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతంగా ముందుకు కొనసాగుతున్నది. అప్పటి ప్రభుత్వంలో పోరాటం చేస్తాం, ఇప్పటి ప్రభుత్వంలో పోరాటం చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాం. ఇది ఎప్పుడు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం జరిగింది. వాళ్ళ ఆశయ సాధన కోసం, మన అచ్చున తెలంగాణలో మరో ఉద్యమాని కోసం మనమందరం కూడా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయడం కోసం మాత్రమే ఉన్నది. ప్రజల కోసం పనిచేస్తుంది.